సీతారాం యేచూరి, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి. సాధిద్దాం సీతారాం గారు వేసే సాధ్యాన్నం, సాధిద్దాం సీతారాం గారు వేసే సాధ్యాన్నం. సాధిస్తాం యేచూరి గారి ఆశయాలను, సాధిస్తాం యేచూరి గారి ఆశయాలను. అమర్ హే యేచూరి గారు, అమర్ హే యేచూరి గారు. కూర్చోండి, పువ్వులు వేయండి. రాలిందొక అరుణ తారా, నింగికిగిసి ధ్రువ తారా. రాలిందొక అరుణ తారా, నింగికిగిసి ధ్రువ తారా. రెడ్ సల్యూట్ సీతారాం యేచూరి, మా విప్లవ జోహార్లు కడసారి. రెడ్ సల్యూట్ సీతారాం యేచూరి, మా విప్లవ జోహార్లు కడసారి. మార్క్సిస్టు దిగ్గజం కన్ను మోసెనే, మార్క్సిస్టు దిగ్గజం కన్ను మోసెనే. ఎర్ర జెండలు చుక్కై మెరుపు మెరిసెనే, రాలిందొక అరుణ తారా, నింగికిగిసి ధ్రువ తారా. రాలిందొక అరుణ తారా, నింగికిగిసి ధ్రువ తారా. వర్గ పోరాటాలకు దిక్సూచివి నీవు, వర్గ పోరాటాలకు దిక్సూచివి నీవు. దోపిడిదారుల నడిచి ఆయుధమైనావు, దోపిడిదారుల నడిచి ఆయుధమైనావు. మతోన్మాద శక్తులపై కొరడా జులిపించావు, మతోన్మాద శక్తులపై కొరడా జులిపించావు. భరత జాతి ఐక్యతకై నిత్యం శ్రమించావు, రాలిందొక అరుణ తారా, నింగికిగిసి ధ్రువ తారా. రాలిందొక అరుణ తారా, నింగికిగిసి ధ్రువ తారా. వామపక్ష ఉద్యమం బలహీనమవుతుంటే, వామపక్ష ఉద్యమం బలహీనమవుతుంటే. లౌకిక శక్తులనన్నీ కూడగట్టినావు, లౌకిక శక్తులవన్నీ కూడగట్టినావు. కలకత్తా వేదికగా ఉత్తేజం నింపావు, కలకత్తా వేదికగా ఉత్తేజం నింపావు. ఎర్ర జెండ పరిమళాలు అందరికీ పంచావు, రాలిందొక అరుణ తారా, నింగికిగిసి ధ్రువ తారా. రాలిందొక అరుణ తారా, నింగికిగిసి ధ్రువ తారా. నువ్వు చూపిన దారిలో వారధి మేము కడతాం, నువ్వు చూపిన దారిలో వారధి మేము కడతాం. పోరాటపు దివిటీలై వెలుగును చూపిస్తాం, పోరాటపు దివిటీలై వెలుగును చూపిస్తాం. సమసమాజ స్థాపనకై పునరంకితమవుతాం, సమసమాజ స్థాపనకై పునరంకితమవుతాం. కామ్రేడు యేచూరికి కడసారి లాల్ సలాం, కామ్రేడు యేచూరికి కడసారి లాల్ సలాం. రాలిందొక అరుణ తారా, నింగికిగిసి ధ్రువ తారా. రెడ్ సల్యూట్ సీతారాం యేచూరి, రెడ్ సల్యూట్ సీతారాం యేచూరి. మా విప్లవ జోహార్లు కడసారి, మా విప్లవ జోహార్లు కడసారి. మార్క్సిస్టు దిగ్గజం కన్ను మోసెనే, మార్క్సిస్టు దిగ్గజం కన్ను మోసెనే. ఎర్ర జెండలు చుక్కై మెరుపు మెరిసెనే, ఎర్ర జెండలు చుక్కై మెరుపు మెరిసెనే. ఎర్ర చుక్కై మెరుపు మెరిసెనే, ఎర్ర జెండలు చుక్కై మెరుపు మెరిసెనే. మిత్రులారా,
కామ్రేడ్స్ మన ఎంసీపై జిల్లా కార్యదర్శి కె శంకరరావు గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. శంకరరావు గారు వచ్చారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ కామ్రేడ్ శర్మ గారిని, సిపిఎం జిల్లా సెక్రటరీ సభ్యులు గంగారావు గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. కామ్రేడ్ ఏచూరి గారి మృతికి సంతాప సూచనగా అందరూ లేచి కొద్ది క్షణాలు మౌన పడ్డాల్సిందిగా చేస్తున్నాం. जोहार कम सीताराम येचूरी, जोहार कम सीताराम येचूरी, సాధిస్తాం येचूरी గారి ఆశయాలను, సాధిస్తాం येचूरी గారి ఆశయాలను, అమర హే येचूरी గారు, సాధిస్తాం येचूरी గారి ఆశయాలను. సోదరి సోదరులారా, కమ్యూనిస్టు ఉద్యమ రథసారథి, బహుముఖ ప్రజ్ఞాశాలి, దివంగత సీతారాం ఏచూరి గారి సంస్మరణ సభకు హాజరైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ సిపిఎం విశాఖ జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. ఈ సంస్మరణ సభను ఉద్దేశించి ముందుగా సిఎస్ నరసింహ గారు మాట్లాడతారు. కోర్టు వెళ్లాల్సిన మధ్యలో వారు ఆయన మాట్లాడతారు. తర్వాత ముఖ్య అతిథి మాట్లాడి ఇతర పెద్దలు మాట్లాడడం జరుగుతుంది. ముందుగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు సిఎస్ నరసింహ గారిని మాట్లాడుతున్నట్టు విజ్ఞప్తి చేస్తున్నాం. కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి మరణం చాలా బాధాకరం. ఆయన కనీసం 20 సంవత్సరాలైనా బ్రతికుండేవారు. వారి కుటుంబం, వారి నేపథ్యం చూసినప్పుడు అంత అవకాశాలు ఉన్నటువంటి జీవితం అర్ధాంతంలో ముగియడం దేశంలో ఉన్నటువంటి వామపక్ష శ్రేయోభిలాషులు, కష్టజీవులు, ప్రజలందరికీ కూడా అత్యంత బాధ కలిగించినటువంటి మరణం ఇది. దేశానికి ఎంతో సేవ చేయగలిగినటువంటి ఆణిముత్యం లాంటి నాయకులు మన ముందు లేకపోవడం, ఈ సందర్భంగా వారి జ్ఞాపకాలను తలుచుకోవడానికి, అలాగే వారికి నివాళులర్పించి వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి లక్ష్యంతో ఈ సంస్మరణ సభను మనం జరుపుకుంటున్నాం. సీతారాం గారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదివేటువంటి రోజుల్లో నేను, రాఘవ్ గారు మేము ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాం. ఒకే కాలం సమకాలికంగా ఉద్యమంలో పనిచేశాం. జేఎన్యూ ఉద్యమం అనేటువంటిది ఆనాడు విద్యార్థి లోకానికి ఒక ఇన్స్పిరేషన్గా, ఉత్తేజంగా ఉండేది. దానికి ముందు ప్రకాష్ కరత్ గారు, తర్వాత ఏచూరి గారు ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అది ఎప్పటికీ కూడా వామపక్ష భావాల యొక్క కేంద్రంగా అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కానీ, మహోద్యోగాలు కానీ, అలాగే విద్యార్థులు కానీ, విద్యార్థి ఉద్యమం కానీ ఇప్పుడు కూడా ఎస్ఎఫ్ఐఏఎస్ కలిసి అక్కడ ఉద్యమాన్ని నడుపుతున్నారు. అక్కడ స్టూడెంట్స్ యూనియన్లో ఉన్నారు. ఆ ఉద్యమం యొక్క ప్రభావమే మాలాంటి వాళ్ళందరినీ ఉద్యోగాలు అనేటువంటి ఆలోచన లేకుండా, వేరే ఉపాధి గురించి ఆలోచించకుండా జీవితాలని ఈ ఆశయం కోసం త్యాగం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది ఆ విద్యార్థి దశలోనే.
దానికి కమ్రేడ్ సీతారాం యేచూరి గారు గొప్ప ఇన్స్పిరేషన్. అందువల్ల వారు ఆ కాలంలో నడిపినటువంటి ఉద్యమాలు, స్వయంగా ఇందిరాగాంధీని వైస్ ఛాన్సలర్గా రాజీనామా చేయించడం అనేటువంటిది ఆ రోజుల్లో మా అందరికీ కూడా చాలా ఉత్తేజాన్ని కలిగించింది. ఇండియా అదే ఆనాడు కాంగ్రెస్ వాదన. కాంగ్రెస్ కమ్యూనిస్టులే, మూడో పార్టీ దేశంలో ఇంకోటి బలమైంది లేదు. అటువంటి కాలంలో కమ్యూనిస్టు ప్రత్యామ్నాయాలు, భారతదేశంలో సోషలిజం ఎలా సాధించుకోగలుగుతాం అని సోషలిస్ట్ భావాలు, విత్తనాలు అనేటువంటి వెదజల్లుతున్నటువంటి కాలం అది. ఆ భావాలు విద్యార్థి లోకంలో విద్యార్థుల్ని అమితంగా ఆకర్షించాయి. దానికే స్టడీ అండ్ స్ట్రగుల్, చదువుతూ పోరాడాలి అనేటువంటి ఎస్ఎఫ్ఐ నినాదంతో దేశవ్యాప్తంగా విద్యార్థులను కదిలించింది. అలాగే ఏఎస్ఎఫ్, మిగిలినటువంటి విద్యార్థి సంఘాలు, వామపక్ష సంఘాలు అన్నీ కూడా ఆ రోజు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనడం అనేటువంటి జరిగింది. దీని తర్వాత ఆయన జీవితం అంతా కూడా ఈ ఉద్యమానికి, ఆశయానికి కట్టుబడి పనిచేశారు. అత్యంత మేధో సంపన్నుడిగా ఉన్నారు. వారి తాత ఉమ్మడి హైకోర్టు జడ్జిగా ఉన్నారు, మద్రాస్ హైకోర్టు. ఆ విధంగా వాళ్ళ కుటుంబం బాగా చదువుకున్నటువంటి కుటుంబం. ఆయన కూడా ప్రీ డిగ్రీ కానీ డిగ్రీలో కూడా సిబిఎస్ఈ నేషనల్ గోల్డ్ మెడల్ సాధించుకున్నటువంటి విద్యార్థి. అందువల్ల విద్యార్థులు బాగా చదువుకోవాలి, అలాగే పోరాటాల్లోకి రావాలి, దేశం కోసం పోరాడాలి, దేశం కోసం త్యాగం చేయాలి అనేటువంటి ఆశయం, కష్టజీవుల ఆశయాన్ని, సోషలిజాన్ని ఈ దేశంలో సాధించుకోవాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం అనేటువంటి జరిగింది. అందువల్ల సీతారాం గారు దానికోసమే చివరి దాకా కూడా ఆయన 50 సంవత్సరాల పైగా వారి జీవితం అంతా కూడా ధారపోశారు. ఆయన శక్తి సామర్థ్యాలన్నీ కూడా దేశ కష్టజీవులందరూ కూడా ఉపయోగపడ్డాయి. అటువంటి ఉత్తేజాన్ని కమ్రేడ్ సీతారాం గారు ఇచ్చారు. ఇక అట్లాగే ఈ జిల్లాకి మీ అందరికీ కూడా అనుబంధం తెలుసు. ఆయన మనం పిలిచినప్పుడల్లా విశాఖ జిల్లాని పర్యటించడంలో ఎప్పుడు కూడా కాదనలేదు. ఆఖరగా వచ్చినటువంటి ఉద్యమం విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి జరిగినటువంటి సభ, మీలో కూడా చాలామంది ఆ సభకి వచ్చారు. ఆ విధంగా అంతకుముందు వారం 2014-15లో జరిగినటువంటి అఖిల భారత పార్టీ మహాసభ ఇక్కడే జరిగింది విశాఖపట్నంలో. వారం రోజులు పైగా సీతారాం గారు ఇక్కడే ఉన్నారు. అలాగే ఇక్కడ జరిగినటువంటి సభ బీచ్లో 1,00,000 మందితో జరిగినటువంటి సభ మనం అంత గొప్పగా చేయగలమా అని చెప్పేసి ఆశ్చర్యం కలిగేటట్టుగా చేశాం. ఆయన మహాసభ పెట్టాలని చెప్పేసి అన్నప్పుడు కూడా మీరు ఇక్కడ జరపగలరా అనేటువంటి దాన్ని అడిగారు. కానీ అనుకోకుండా ఏర్పాట్లన్నీ కూడా వచ్చినటువంటి డెలిగేట్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళడం, ఆఖరి రోజు వెళ్ళేటప్పుడు కూడా ఒక చిన్న ఘటన కూడా జరగకుండా అంత అద్భుతంగా విశాఖలో పార్టీ మహాసభ జరిగిందని ఆయన కూడా ఎంతో సంతోషించడం జరిగింది. అలాగే చాలా కష్టకాలం, గత 10 ఏళ్ళు ఆయన కార్యదర్శిగా 3 సార్లు కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. ఇది 3వ టర్మ్. మహాసభలు జరగబోతున్నటువంటి కాలం. ఇప్పటికే శాఖ మహాసభలు ప్రారంభమైనటువంటి దశ. ఈ దశలో కార్యదర్శిగా ఉన్నటువంటి సీతారాం గారు మరణించడం పార్టీకి చేరినటువంటి లోటు. అందువల్ల సీతారాం గారు ఇక్కడ ఉన్నటువంటి కాలంలో అందరితో కూడా ఆయన దగ్గేవారు. దగ్గుతుంటే మా ఊర్లో దగ్గితే ఊరుకోమండి, మీకు దగ్గుకి నిందా తెలుసుమా, నాకు హైదరాబాద్లో అలవాటే అని ప్రతిరోజు అది మహాసభ ముందు మాట్లాడేటప్పుడు అది తీసుకుని ఇచ్చేవాడు. అట్లా ఆయన వ్యక్తిగత విషయాల దగ్గర నుంచి కూడా ఆయన అందరితో ఎంత చనువుగా, ఒకసారి ఆయన పరిచయం అయితే ఆయన ఎవరిని మర్చిపోడు, చాలా జ్ఞాపకశక్తి. అందువల్ల కార్యకర్తలను గుర్తుపెట్టుకోవడం కానీ, చెప్పేది వినడం కానీ, అలాగే ఆయన మేధస్సు ఉపయోగించి కార్మిక వర్గానికి జీవితం అంతా కూడా చేసినటువంటి సేవ, అపూర్వమైనటువంటి సేవ వారు అందించారు. అందువల్ల కమ్రేడ్ సీతారాం గారు విశాఖతో ఉన్నటువంటి ఏజెన్సీలో ఉద్యమాలు జరిగే కాలంలో కూడా అరకులో జరుగుతున్నటువంటి ఉద్యమానికి కూడా మద్దతుగా వారు స్వయంగా వచ్చి ఇక్కడ పాల్గొనడం, విశాఖపట్నంలో జరిగిన సభలో ఉడా కాంప్లెక్స్లో జరిగినటువంటి బహిరంగ సభలో మాట్లాడడం అనేటువంటిది
మీ అందరికి గుర్తుంటుంది. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రం అంటే ఆయన పుట్టినటువంటి తెలుగువాడిగా ఆయన కాకినాడ దగ్గర వారి స్వగ్రామంలో పుట్టినటువంటి దగ్గర నుంచి ఆయనకు పెనువేసినటువంటి సంబంధం అనేటువంటిది రాష్ట్రంతో ఉండేది. అందువల్ల రాష్ట్రంలో ఏ కార్యక్రమాలకు పిలిపించినప్పుడు కూడా వారు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అద్భుతంగా సహకారం అనేటువంటి అందించారు. అందువల్ల ఈ ఉత్తరాంధ్ర ఉద్యమాన్ని కూడా అభివృద్ధిలో సీతారాం గారి పాత్ర మనం గుర్తు చేసుకోవాలని చెప్పేసి వారు జీవితంలో చేసినటువంటి అశేషమైన త్యాగాలని మన్నం చేసుకొని వారి ఆశయాన్ని సాధించేటువంటి లక్ష్యంగా మనందరూ మరోసారి కృషి చేయాలని జీవితాంతం కూడా మనం శబ్దం పొందాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మన ముఖ్య అతిథి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంగే శ్రీనివాసరావు మాట్లాడతారు. సభాధ్యక్షులు జగన్నాయుడు గారు, వేదిక మీద ఉన్న మన పార్టీ రాష్ట్ర నాయకులు నరసింహరావు గారు, అలాగే సిపిఐ నాయకులు పైడిరాజు గారు, ఎస్సీసీఐ నాయకులు, ఎంఎల్ నాయకులు, వివిధ సంఘాలు, మన పార్టీ జిల్లా నాయకులు, ఈరోజు ఈ సంతాప సభకు హాజరైన సోదరులారా, సోదరీమణులారా, మిత్రులారా, ఈ నెల 12వ తేదీ మన పార్టీ జనరల్ సెక్రటరీ సీతారాం యేచూరి గారు ఆకస్మికంగా మరణించారు. మనం ఎవరం కూడా ఊహించలేదు. అంతకుముందు 10 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న తిరిగి ఆయన ఆరోగ్యంగా కోలుకొని వస్తారు అనేటువంటి ఆశతోనే ఉన్నాం. మొదట తనకేదో అనీజీగా ఉంది అని చెప్పి పరీక్ష చేయించుకోవడానికి ఎయిమ్స్కి వెళ్ళారు. ఎయిమ్స్కి వెళ్ళినప్పుడు స్వైన్ ఫ్లూ అని నిర్ధారించి దానికి ట్రీట్మెంట్ ఇచ్చారు. తీసుకొని మరలా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మరలా కొంచెం నలతగా ఉందని మరలా చేరిన తర్వాత ఇన్ఫెక్షన్ ఉందని గుర్తించారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాలేదు. కంట్రోల్ చేయడానికి విదేశాల నుంచి కూడా కొన్ని మందులు తెప్పించి దాన్ని నిరోధించడానికి ప్రయత్నాలు చేశారు డాక్టర్లు. ఆయన కాపాడలేకపోయారు. 12వ తేదీ మరణించారు మధ్యాహ్నం 3:03 ఆయన వయసు 72 సంవత్సరాలు. మన నరసింహరావు గారు అన్నట్టుగా మామూలుగా అయితే 72 సంవత్సరాలు పెద్ద వయసే, కానీ రాజకీయాల్లో పెద్ద వయసు కాదు. 80-90 ఏళ్ళ దాకా కూడా రాజకీయాల్లో ఉంటారు. సీతారామన్ చూసినటువంటి వాళ్ళు ఎవరైనా యువకుడని అనుకుంటారు. జేఎన్యూలో ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా ఎంత చురుగ్గా ఉన్నాడో చనిపోయినాడు కూడా అంతే చురుగ్గా ఉన్నాడు. జాతీయ రాజకీయాల్లో ఆయన ఒక విశిష్టమైనటువంటి పాత్ర నిర్వహించాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చారిత్రక దశలో ఒక్కొక్క రకమైనటువంటి పాత్ర నిర్వహిస్తారు. ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీ యొక్క అభివృద్ధికి తోడ్పడ్డారు. అలాగే వామపక్ష ఐక్యతకి అన్ని పార్టీలను ఒక యూనిటీకి తీసుకొచ్చి వామపక్ష ఐక్యతకి తన వంతు గట్టిగా కృషి చేశారు. ఈ రెంటికన్నా కూడా మించి జాతీయ రాజకీయాల్లో మతోన్మాదాన్ని ఎదుర్కొని లౌకిక తత్వాన్ని బలపరిచేదానికోసం దేశ రాజ్యాంగ వ్యవస్థని కాపాడి మరలా దాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకుపోవటానికి, ఈ మతోన్మాదం ఉంటే దేశం వెనక్కపోవడం తప్ప ముందుకు పోదు అనే లక్ష్యంతో యాంటీ కమ్యూనల్ మతోన్మాద వ్యతిరేక శక్తులు, లౌకిక శక్తులన్నింటినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఆయన ఒక ప్రత్యేకమైన కృషి చేశారు. అందువల్లనే ఆయన మరణానంతరం అనేక శక్తులు, అనేక మంది పార్టీలకు అతీతంగా ఆయన నిర్వహించినటువంటి పాత్రని శ్లాఘించి కొనియాడి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. సిపిఎం పార్టీ ఇట్లాంటి సభలు పెట్టట్లేదు, మనకే ఆశ్చర్యం వేస్తుంది. పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా సంతాప సభలు, నివాళులు అర్పిస్తున్నారు ఫోటోలు పెట్టి. ఇక ఆన్లైన్లో అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈ యూట్యూబర్లు అనేవాళ్ళు, వాళ్ళ ఇతర అనేక సినిమాలు చేసేవాళ్ళు, కళలు, సాహిత్యం, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు చేసుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక సెషన్ని దీనికోసం కేటాయించి సీతారాంకి నివాళులు అర్పించకపోతే తమ యూట్యూబర్గా తమ జన్మ వృధా అనేటువంటి విధంగా వాళ్ళు ఎంతో సానుకూలమైన దృక్పథంతో చేశారు. అంటే ఆయన నిర్వహించినటువంటి ఒక పాత్రకి మరణానంతరం ఆ రకమైనటువంటి గుర్తింపు వచ్చింది. 1995లో 89లో మొదట అప్పుడు సూర్జిత్ గారు వాళ్ళు ఉన్నారు, నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది, విపి సింగ్. ఆ కాలంలో సంకీర్ణ రాజకీయాలు మొదలైంది. 95 నాటికి ఒక కీలకమైన ఘట్టాన్ని చేరి యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది. అప్పుడు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించి అన్ని పార్టీలని దాని చుట్టూ ఐక్యం చేయడానికి జరిగిన దాంట్లో ఆ కనీస ఉమ్మడి కార్యక్రమ దాని డ్రాఫ్ట్
ముసాయిదా తయారు చేయడంలో ఈయన ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించారు. దాని ఆధారంగానే మొత్తం పరిపాలన సాగాలి అని చెప్పాను. ఆ తర్వాత మొన్న యూపీఏ 2004లో యూపీఏ వచ్చి దాన్ని ఏర్పాటు చేయడంలో కానీ దాన్ని ఆ కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా పరిపాలన చేయించింది. అప్పుడు ఆయన 2005 నుంచి ఎంపీగా కూడా ఉన్నారు. ఎంపీగా ఉన్నారు కాబట్టి 12 సంవత్సరాలు పార్లమెంట్లో కూడా ప్రజానుకూలమైన కార్మిక అనుకూలమైన విధానాలని అమలు జరిపించేందుకు ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి చాలా కృషి చేశారు. తాజాగా ఇండియా బ్లాక్ ఏర్పడిన సందర్భంలో కూడా ఆయన ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించారు. కాబట్టి 95 నుంచి 95, 2004, 2024 ఈ పరిణామ క్రమం చూస్తే సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో అన్ని పార్టీలని ఐక్యం చేసి యాంటీ కమ్యూనల్ ఫోర్స్ మతోన్మాద వ్యతిరేక శక్తుల్ని లౌకికవాదుల్ని ఒక గూటికి చేర్చడంలో ఐక్యంగా తీసుకురావడంలో వాళ్ళందరి మధ్య యూనిటీని బిల్డ్ చేయడం ఆయన ఒక ప్రముఖ పాత్ర నిర్వహించారు అని చెప్పొచ్చు. అది మేజర్ ఆయన కాంట్రిబ్యూషన్ దేశ రాజకీయాల్లో. ఎందుకని సీతారాం యేచూరి యొక్క చొరవని ఆయన కృషిని మిగతా పార్టీలు యాక్సెప్ట్ చేశారు మనందరికి కూడా తెలుసు. ఈ పార్టీలు అన్నీ కూడా ఎవరికి వాళ్ళు పోటీలు పడి మేము ప్రధానమంత్రి అంటే నేను ప్రధానమంత్రి అని ప్రధానమంత్రి కోసం పోటీలు పడే వాళ్ళు ఎక్కువ, మంత్రి పదవుల కోసం ప్రభుత్వాల ఏర్పాట్లు వాళ్ళకి ఏ స్థానం వస్తుందని. ప్రభుత్వాల్లో చేరకుండా పదవులు తీసుకోకుండా బయట ఉండి లౌకిక శక్తులకు మద్దతునిచ్చి నిలబెట్టే కృషి మన పార్టీ చేసింది. ఆ పార్టీ ప్రతినిధిగా అత్యంత సమర్థుడు, దాన్ని నెగోషియేట్ చేయటంలో నైపుణ్యం ఉంది, కూడగట్టడంలోనూ నచ్చజెప్పటంలో కూడా నైపుణ్యం ఉంది. అందువల్ల ఈయనతో నెగోషియేట్ చేయడానికి, సంప్రదింపులు చేయడానికి అందరూ సంతోషం వ్యక్తం చేసేవాళ్ళు. ఆ రకమైనటువంటి పాత్ర నిర్వహించడానికి అది మన సిపిఎం పార్టీ తీసుకున్న రాజకీయ వైఖరి కూడా దానికి తోడ్పడింది. ఆయనకున్నటువంటి సొంత చొరవ, ఆయనకున్న శక్తి సామర్థ్యాలతో పాటు. ఇది అయితే ఇప్పుడు ఆయన రాజకీయాల్లో 1970లో వచ్చాడు. జేఎన్యూలో అంతకుముందంతా విద్యార్థిగా చాలా మేధస్సుతోటి ఉన్నటువంటి వాడే. ఎందుకంటే స్టూడెంట్ మూమెంట్లో ఎస్ఎఫ్ఐ స్టడీ అండ్ స్ట్రగుల్ నినాదం ప్రకాష్ రాజుతో సీతారాం యేచూరి జేఎన్యూ లీడర్స్గా ఉన్నప్పుడు ఎవాల్వ్ అయిన స్లోగన్ అది స్టడీ అండ్ స్ట్రగుల్. స్టడీ అండ్ స్ట్రగుల్ అనేది చదువు కోసం పోరాడదాం. ఆ చదువులో అత్యంత ఉన్నత శ్రేణిలో ఉన్నాడు ఆయన. అనుకుంటే వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ రీచ్ చాలా ఇందాక చెప్పారు. ఐఏఎస్ల కుటుంబం, జడ్జీల కుటుంబం, చాలా ఉన్నత మధ్యతరగతిలో ఉన్నత విద్యావంతుల కుటుంబం. ఐఏఎస్ అయ్యి ఏ క్యాబినెట్ సెక్రటరీ హోదాకు వెళ్ళిపోయాడు. లేదా అధికార పార్టీలో ఆ రోజు వాళ్ళకున్న సన్నిహిత సంబంధాల దృష్టి అధికార పార్టీలు చేస్తే కేంద్ర మంత్రిగా కూడా అయి ఉండొచ్చు. కానీ ఈ పదవులు, ఈ హోదాలు, ఈ ఉన్నత ఉద్యోగాలు అన్నింటిని కూడా వదులుకొని తన యావత్ జీవితాన్ని సమసమాజాన్ని సాధించడానికి, విప్లవాన్ని తీసుకురావడానికి, సోషలిజాన్ని నిర్మించడానికి దాన్ని నమ్మి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎత్తిన జెండా దించకుండా లక్ష్య సాధన కోసమే ఎన్ని ఆటంకాలు వచ్చినా, అవరోధాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా, ఊగిసలాటకు గురి కాకుండా నిలబడి ఆ రకంగా మొత్తం మన పార్టీ యావత్తు గర్వపడేలా చేసినటువంటి నేత సీతారాం యేచూరి. ఆయనకి మన పార్టీగా కాదు అన్ని పార్టీలు ఇక్కడ వేదిక మీద ఉన్న అందరి తరఫున కూడా ఆయనకి శ్రద్ధాంజలి మనం ఘటించాల్సిన అవసరం ఉన్నది. 1970లో జేఎన్యూలో విద్యార్థి నాయకుడిగా వచ్చినప్పుడు అంతర్జాతీయంగా ఒక విభిన్నమైన వాతావరణం ఉండేది. ఆ రోజు అమెరికా సామ్రాజ్యవాద దాడికి వ్యతిరేకంగా వియత్నాం మీద దాడి, వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా వియత్నాం స్వాతంత్ర ఉద్యమానికి మద్దతుగా చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు రంగంలోకి వచ్చారు. అలాగే యూరోప్లో, ఫ్రాన్స్లో, జర్మనీలో, బ్రిటన్లో అన్ని చోట్ల కూడా విద్యార్థులు తిరుగుబాటు చేశారు నిరుద్యోగానికి, అధిక ధరలకి, అవినీతికి వ్యతిరేకంగా. మన దేశంలో కూడా 1970లో అధిక ధరలు, నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ అంటే ఆయన లోకనాయక్ ఆధ్వర్యంలో బీహార్లో, గుజరాత్లో ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు, అంటే ఒక వెల్లువలాగా విద్యార్థి ఉద్యమాలు వస్తున్న నేపథ్యంలో అప్పుడు ఎస్ఎఫ్ఐకి ఆయన నేతృత్వం వహించారు. ఎమర్జెన్సీకి ముందు ఎస్ఎఫ్ఐ పెద్ద తెలియదు. ఎమర్జెన్సీ తర్వాత వామపక్ష విద్యార్థి ఉద్యమాలైనా, ఎస్ఎఫ్ఐ లాంటి సంఘాలైనా ఒక దేశవ్యాప్తమైనటువంటి గుర్తింపు విస్తరణకి నోచుకుందంటే సీతారాం యేచూరి, ప్రకాష్ గారు లాంటి వాళ్ళు చేసినటువంటి కృషి ఫలితంగానే విద్యార్థి ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించాయి, గుర్తింపు వచ్చింది. ఆనాటితో పోల్చుకుంటే మధ్యలో ఒడిదుడుకులు వచ్చినా ఈరోజు తిరిగి మరలా అలాంటి వాతావరణం వస్తుంది. ఇప్పుడు మనం తాజాగా చూస్తే అమెరికాలో పాలస్తీనా స్వాతంత్రోద్యమం మద్దతుగా
పెద్ద పెద్ద యూనివర్సిటీలోని విద్యార్థులు కూడా వీధుల్లోకి తిరుగుబాటు చేస్తున్నారు, అకాడమిషియన్స్ వచ్చేదానికి మద్దతు తెలియజేస్తున్నారు. మీరు నిన్న మనం చూస్తుంటారు ఐక్యరాజ్య సమితి దీంట్లో జనరల్ అసెంబ్లీలో కూడా అత్యధిక దేశాలు ఇజ్రాయెల్ దారుణాన్ని ఖండించి పాలిస్తాన్ స్వతంత్రాన్ని ఇవ్వాలని, పాలిస్తీనాకి మద్దతుగా ఉండటంలో మన దేశం మొదటి నుంచి కూడా ఎలాంటి ఊగిసలాట లేకుండా నిలబడి ఉండేది. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఆ ఊగిసలాట మొదలైంది. ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వలేక, అపాయకారుగా వాళ్ళకి మద్దతు ఇస్తూనే బహిరంగ ఇవ్వలేక ఇప్పుడు నిన్న జరిగిన ఓటింగ్లో అబ్స్టైన్ అయింది. ఒక రకంగా మన దేశం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటిది. ఇటువంటి సందర్భాల్లో విద్యార్థులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పాలిస్తీనాకు మద్దతుగా వాళ్ళ స్వాతంత్రం మద్దతుగా వస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తున్నది. ఇప్పుడు మనకి కలకట్టాలో లేడీ డాక్టర్ మీద అత్యాచారం జరిగిన దాని నిరసనగా ఎట్లా మెడికల్ విద్యార్థులు ఇప్పటిదాకా విధుల్లోకి రానటువంటి వాళ్ళు ఒక కాజు, ఒక సామాజిక డిమాండ్ తోటి జీతపత్యాలు అవి ఇవి కాకుండా మహిళల భద్రత కావాలనే డిమాండ్ మీద పోరాటాలు, అంటే ఒక మళ్ళా తిరిగి యువత విద్యార్థులు పోరాటాలకు వస్తున్నటువంటి కాలం మనకి 1970 లాగా ఈరోజు మళ్ళా తిరిగి కొత్త వాతావరణం కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో సీతారాం లాంటి ఒక నేతని మనం కోల్పోవటం అనేది బాధాకరమైన విషయం. అలాగే చాలా మంది అనుకుంటు ఇప్పుడు కమ్యూనిస్టులకి భవిష్యత్తు ఉందా లేదా, ఇది పెరుగుతుందా లేదా, బలహీనపడిపోతుంది, మొన్న ఎన్నికల్లో కూడా ఓట్లు తగ్గాయి. కానీ 1991లో సోవియట్ యూనియన్ కూలిపోయినప్పుడు దాదాపు అందరూ ఇక కమ్యూనిజం పాతాళానికి భూస్థాపితం అయిపోయింది, ఇది ఇక మళ్ళా తిరిగి రాదు అనుకున్నటువంటి దశలో 1992లో సోవియట్ యూనియన్ కూలిపోయిన ఒక సంవత్సరం తర్వాత మద్రాసులో సిపిఎం మహాసభ జరిగితే అందులో ఒక సైద్ధాంతిక తీర్మానం పెట్టి మొత్తం వామపక్ష శ్రేణులకి, కమ్యూనిస్ట్ శ్రేణులకి, పురోగామి శక్తులకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వటంలో ఆ రోజు సీతారాం యేచూరి నిర్వహించినటువంటి పాత్ర చాలా అమోఘమైనటువంటిది. ఆ సైద్ధాంతిక పత్రాన్ని తయారు చేసి మహాసభలో పెట్టి ఆ తర్వాత దాని ప్రాతిపదిక మీదనే ప్రపంచ కమ్యూనిస్ట్ పార్టీలు అన్నింటిని కూడా పిలిచి ఒక సమావేశం పెట్టి మేము నిలబడున్నాం, ఈరోజు సోవియట్ యూనియన్ కూలిపోవటం అనేది మన ఓటమి కాదు, ఎదురు దెబ్బ తగిలినంత మాత్రం ఓడిపోవాల్సిన అవసరం ఓటమి కాదు, తిరిగి మళ్ళా కోలుకొని ముందడుగు వేస్తామని చెప్పని ఒక విశ్వాసాన్ని ఆ రోజు ఆ మహాసభ ఆ సిద్ధాంత పత్రం కల్పించింది. ఈరోజు ఆ తర్వాతనే మనం చూస్తే కేరళ, బెంగాల్, త్రిపుర అన్నింటిలో కూడా సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాతనే వామపక్ష ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాతనే దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు మన దేశంలో వచ్చినాయి. కాబట్టి ఒక ఉద్యమాల వెల్లోని మార్పుని సోవియట్ యూనియన్ ఇంకోటి పోయినంత మాత్రాన అడ్డుకోలేవు, తాత్కాలిక విరామం ఇది, ఎదురు దెబ్బ అని ఏదైతే ఆ రోజు ఆయన చెప్పాడో అది ఈరోజు మనకు కళ్ళెదుట కనిపిస్తుంది. కాబట్టి ఒక భవిష్యత్తు మీద ఎంతో ఆశతోటి ఆయన రాసినటువంటి సిద్ధాంత పత్రాలు లేదా పుస్తకాలు, ఉపన్యాసాలు, పార్లమెంట్లో జరిగినటువంటి చర్చలు, వీటన్నిటిలో కూడా ఆ విశ్వాసం తొణికిసలాడుతుంటది. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటంలో ఎప్పుడు కూడా ఆయన వెనకడుగు వేయలేదు. ఇక్కడ ఈ విశాఖపట్నంలోనే నరసింహరావు గారు చెప్పారు, ఈ విశాఖపట్నంలో జరిగిన పార్టీ మహాసభలోనే ఆయన జనరల్ సెక్రటరీ ఎన్నికయ్యారు. అది విశాఖపట్నానికి ఆయనకి మధ్య ఉన్నటువంటి అనుబంధం. దానికి ఇక్కడ ఈ విశాఖపట్నంలో ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడే దాంట్లో ప్రైవేటీకరణ విధానాలు మొదలై 91 తర్వాత ప్రతి అడుగడుగున ఇక్కడ ప్రతి పరిశ్రమ ఉనికిని కాపాడుకోవడానికి పోరాడాల్సి వచ్చింది. ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి అలాంటి పోరాటం చేస్తున్నారు. అంతకుముందు ప్రతిదానికి బెల్లు లేకపోతే షిప్ యార్డు ఒక్కొక్కటి అన్నీ ఒక ఎంపీ గాను అలాగే పార్టీ నాయకుడు గాను ఆయన పట్టుకున్నాడంటే వదలడు, మనం వదిలేసినా కూడా. ఆయన ఎంపీగా ఉన్న కాలం నేను ఆయనతో కూడా కలిసి 12 సంవత్సరాలు 13 ఏళ్ళు ఢిల్లీలో ఆయన సహచర్యంలో పనిచేశాను ప్రత్యక్షంగా. ఆ టైంలో మన రాష్ట్రంలో చూస్తుండేవాడు ఇష్యూ అది వచ్చినప్పుడు ఇస్తే మళ్ళీ 4 నెలలకు 5 నెలలకు మన వాళ్ళు ఫోన్ చేసి ఏమైంది అడిగితే నేను అడిగేవాడిని. కానీ మన దాంతో నిమిత్తలాగా ఆయన ఫస్ట్ చేస్తూ ఉండేవాడు, దాన్ని ఏమైందని చెప్తూ ఉండేవాడు. అంటే ఆ రకంగా మా మనుషులను గుర్తుపెట్టుకోవడమే కాదు, అంతకన్నా ముఖ్యంగా సమస్యను గుర్తుపెట్టుకొని దాన్ని ఫాలోఅప్ చేసి దాన్ని ఏదో రకంగా కొలికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే ఒక పార్లమెంటేరియన్గా పోరాటాలకు ఒక సాధనం ఎంపీ అనేవాడు, ప్రజల పక్షాన పోరాడడానికి పార్లమెంట్ సభ్యత్వం అనేది ఒక పోరాట సాధనం అని ఆచరణలో నిరూపించడానికి ఆయన శక్తివంచన లేకుండా పనిచేశాడు. మిగతా ఎంపీలకి ఆయనకి అదే తేడా. ఎంపీలు చాలా మంది ఉన్నారు, 594 మంది ఎంపీల్లో ఈయన ఒకడు. కానీ ఈయన అలాంటి వాడు కాదు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి టాప్ 10 పాలిటీషియన్స్ నెంబర్ 1 అగ్రస్థానంలోకి వస్తాడు.
నెంబర్ 1 అని ఎందుకు అంటున్నాను ఆయన్ని? ఈరోజు పాలిటీషియన్స్ అందరూ కరప్ట్ అయిపోయారు. పాలిటీషియన్స్ అంటే కుట్రలు, కుతంత్రాలు, నమ్మక ద్రోహాలు ఇవి అయిపోతున్నాయి. అవినీతిలో మునిగి తేలుతున్నారు. ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండి అవినీతి మచ్చ అంటకుండా నిజాయితీగా తనకు ఉండి అవకాశాలు ఉండి కూడా వాటన్నిటిని తోసి పాడేసి ఒక నిరాడంబర జీవితం, నిజాయితీ అయిన జీవితం ఒక రాజకీయవేత్తగా ఉండటం అనేది అది అసాధారణ విషయం. ఆ రకంగా ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో నెంబర్ 1 పాలిటీషియన్, నిజమైనటువంటి పాలిటీషియన్ అని చెప్పి చెప్తారు. అంతేకాదు రాజకీయవేత్తల్లో మేధావిత్వం దాదాపు పొరబడుతుంది. ఒక చిన్నపాటి ఉపన్యాసం ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఎందుకు కాకూడదు అని మాట్లాడమంటే సెక్రటరీనో వాళ్ళ పిఏనో వాళ్ళ పిఆర్ఓనో ఒకటి రాసిస్తే దాన్ని చదవడం తప్ప వాళ్ళు స్టడీ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. అది కోల్పోతున్నారు. అందరి కన్సల్టెన్సీల మీద రాజకీయాలు ఎవరు నడుపుతున్నారంటే రాజకీయవేత్తలు నడుపుతాం లేదు, ఇప్పుడు కన్సల్టెన్సీలు నడుపుతున్నాయి. కానీ రాజకీయవేత్తలు అన్నింటిలోనూ సహజ సిద్ధమైనటువంటి మేధావిత్వం కలిగినటువంటి రాజకీయ నాయకుడు సీతారాం యేచూరి. ఆయనతో ఎవరు సాటి రారు ఆ విషయంలో. ఏ విషయాన్నైనా సమగ్రంగా అధ్యయనం చేసి తార్కికంగా దాన్ని వాదించి ఒప్పించడంలో అందులో ఆయన అగ్రగణ్యుడు. ఆ రకంగా ఒక మేధావిత్వంతో కూడినటువంటి ఒక రాజకీయ నాయకుడు. అంతేకాదు ఈరోజు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు అత్యంత కొద్ది మందిలో గుర్తింపు కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ప్రతి కమ్యూనిస్ట్ పార్టీ ఆయన గౌరవిస్తుంది. దేశంలో ప్రపంచంలోని పెద్ద కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్న చైనా మొదలుకొని మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లేకపోతే పాకిస్తాన్ లాంటి దేశాల్లో, శ్రీలంక లాంటి దేశాల్లో చిన్న కమ్యూనిస్ట్ పార్టీలతో సహా అందరితోనూ ఆయన సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన గౌరవిస్తారు, నిరంతరం ఎంతో అప్రోచ్లో ఉంటారు. అలాగే ప్రపంచ స్థాయిలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు, రాజకీయాలు జాతీయ స్థాయిలో అనేక మందితోటి ఒక సన్నిహితమైన సంబంధాలు కలిగినటువంటి వాడు అని అనుకుంటే అంతవరకు పరిమితం కాదు. మన రాష్ట్రంతో ఆయనకున్న అనుబంధం ఇంకా గొప్పది. ఇక్కడ పుట్టాడు, కాకినాడ స్వస్థలం, చెన్నైలో పుట్టి పెరిగి చదువు జరిగిన తర్వాత హైదరాబాద్, తర్వాత ఢిల్లీకి వెళ్ళారు. కానీ స్వస్థలం ఇది ఏదో పుట్టాను, నాకు దానికి సంబంధం ఏంటి అని అనుకోవాలి. నేను తెలుగు వాడిని, పార్లమెంట్లో ఇదంతా తెలుగు ధనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. తెలుగు వాళ్ళు లేకపోయినా తెలుగు ధనాన్ని ప్రదర్శిస్తుంటారు. నాకు అంటే నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాను కాబట్టి మండల స్థాయి వరకు తెలుసు, నేను తెలుసు అనుకుంటుంటాను. కానీ ఏదైనా ఒక విషయం మన రాష్ట్రానికి సంబంధించి తెలిస్తే, ముఖ్యంగా మన భాష, సంస్కృతులు, మన సాంప్రదాయాలు వస్తే ఆయన తెలిసిందంటూ నాకు తెలిసింది ఒక 10% 15% ఉంటుంది అనుకుంటే అంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ రకంగా ఆంధ్ర తెలుగు ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద ఆయనకు చాలా పట్టు ఉంది. భాష, తెలుగు భాష ఇక్కడ స్కూల్లో చదవకుండా నేర్చుకున్నాడు. వాళ్ళ అమ్మగారు ఆయన ప్రత్యేకంగా తెలుగు నేర్పించారు. అదే మనం కూడా తెలుగు చదవటం వచ్చో రాదని, మన తెలుగు వాళ్ళకి చదవటం వచ్చో లేదు, ఇప్పుడున్న వాళ్ళకి చదవటం కూడా రాదు, ఇంగ్లీష్ తప్ప. ఇప్పుడు ఏదన్నా తెలుగు పదం మంచిది అని రాయమన్నాం అనుకోండి, మంచిది అని రాయలేరు, MANCHID అని రాస్తారు. ఇప్పుడు రాయాలంటే ఇంగ్లీష్. కానీ ఆయన తెలుగు చదువుతాడు, మన ప్రజాశక్తి చదువుతాడు, పుస్తకాలు చదువుతాడు, మాట్లాడతాడు. దాన్ని మర్చిపోకుండా నిలబెట్టుకోవడానికి దూరంగా ఉన్నా కూడా తెలుగుని మర్చిపోకుండా మంచి పదాలు, ఒక్కోసారి మంచి పదాలు కూడా వాడతాడు తెలుగులో. ఆయన మనకు కూడా జ్ఞాపకం రావు ఒక్కోసారి అటువంటి పదాలు. ఆ రకమైన తెలుగు ప్రేజెస్ చాలా మంచి అందమైనటువంటి ప్రేజెస్ను కూడా వాడతాడు. తెలుగు భాషకి అందం చేకూర్చే విధంగా మాట్లాడతాడు. కాబట్టి ఈ రకమైనటువంటి మల్టీపేరియస్, ఒక బహుముఖమైనటువంటి క్యారెక్టర్ అయింది. అటువంటి వాడిని కోల్పోవడం అనేది కమ్యూనిస్ట్ ఉద్యమానికి, మన ప్రజాతంత్ర ఉద్యమాలకు, ముఖ్యంగా భారతదేశ లౌకిక ఉద్యమానికి తీరనటువంటి నష్టం. ఆ నష్టం కాబట్టి మనం ఏం చేయలేం అని నిరాశపడినందువల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే సుందరయ్య గారు పోయినప్పుడు, రాజేశ్వరరావు గారు పోయినప్పుడు, నాగిరెడ్డి గారు పోయినప్పుడు, ఉన్నత శిఖరాల నదిలో గుర్తింపుని మాస్ లీడర్స్ కొన్నప్పుడు నెక్స్ట్ ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. కానీ ఈరోజు కమ్యూనిస్ట్ ఉద్యమం మళ్ళా తిరిగి పురోగమించడానికి ఒక మంచి అవకాశం ఈరోజు వస్తూ ఉన్నది. మహాసభలు కూడా జరగబోతున్నాయి. అందువల్ల పట్టుదలతోటి మనం నమ్మిన ఆశయాన్ని ఏదైతే సీతారాం యేచూరి నమ్మాడో, ఈ దేశ పరిస్థితులకు అనుగుణంగా దాన్ని వర్తింపజేయడానికి ఆయన గట్టిగా ప్రయత్నం చేసి తన అపారమైన మేధావిత్వాన్ని ఉపయోగించేదానికి ప్రయత్నం చేశాడు. ఆ కృషిని కొనసాగించి ఒక బలమైనటువంటి కార్మికోద్యమాల్ని, ప్రజా ఉద్యమాల్ని, కమ్యూనిస్టు ఉద్యమాన్ని, వామపక్ష ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా ఈ సమాజాన్ని మార్చి ఒక కొత్త సమాజాన్ని నిర్మించడానికి కోసం మనం శాయశక్తుల కృషి చేయడం ద్వారా కామ్రేడ్ సీతారాం యేచూరికి మనం నివాళి అర్పించగలం. అందువల్ల ఆయన లేని లోటుని మరింత పట్టుదలగా దాన్ని పూడ్చేదానికి ప్రయత్నం చేయాలి తప్ప
లేడు, ఇక మన నాయకులు ఎవరున్నారు అనే నిరాశపడితే చరిత్ర మనల్ని క్షమించదు. అందుకని ఒక కమ్యూనిస్టులు చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించాల్సినటువంటి ఒక దశలో సీతారాం యేచూరి యొక్క స్ఫూర్తి మనల్ని అన్నింటి నడిపిస్తుందని చెప్పి ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి. శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైకరాజ్ గారిని మాట్లాడుతున్నారు. యేచూరి గారి సంస్కరణ సభకి అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జగన్నాయుడు గారు, వేదిక మీద ఉన్నటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర సారథి కామ్రేడ్ శ్రీనివాసరావు గారు, మిగిలిన ఈ సంస్కరణ సభకు హాజరైనటువంటి అన్ని వర్గాల పార్టీల నాయకులు, సమావేశం హాజరైనటువంటి కామ్రేడ్ శ్రీకిలారా, అందరికీ నమస్కారాలు. సీతారాం యేచూరి గారి గురించి నరసింహరావు గారు, శ్రీనివాసరావు గారు చాలా విషయాలు చెప్పారు. సీతారాం గారు, యేచూరి గారు ఎంత సీరియస్గా ఉండేవారో అంత హాస్యంగా మాట్లాడేవారు. నేను 2-3 సార్లు 15లో ఇక్కడ జాతీయ మహాసభలో సిపిఎం జరిగినప్పుడు అప్పుడే మాట్లాడాను వారితో. నేను అప్పుడు నగర పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. సుధాకర్ రెడ్డి గారు దీనికి హాజరవడానికి వచ్చారు. సీతారాం యేచూరి గారు మేనమామ మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా గారు. మామూలుగా పాఠశాల సెలవులకి వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మగారు పంపిస్తే ఈయన మన కమ్యూనిస్ట్ పుస్తకాలన్నీ వాళ్ళ మామయ్య గారికి ఇచ్చి చదవమన్నాడు. 2 రోజులు చూసిన తర్వాత ఆయన చెప్పాడట, నా ఉద్యోగం ఒడగొట్టేటట్టున్నాడు మీ అబ్బాయి మేనల్లుడు, వీడిని బస్ ఛార్జీలు కట్టి పంపించేస్తాను, ఇంటికి తీసుకెళ్ళిపోడని చెప్పారు. అంటే మన భావాలన్నీ ఆయన వదలడానికి చూస్తున్నారు అనేది ప్రభుత్వ అధికారి కదా ఆయన. అటువంటి చిన్నప్పటి నుండే వామపక్ష భావాలకు పొలుపుచ్చినటువంటి నాయకుడు. సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఏ పార్టీకైనా బాధ్యతలు నిర్వహించడం చాలా తేలిక, ఒక్క కమ్యూనిస్ట్ పార్టీలకు మాత్రం కత్తిమీద సాం. ఇతర పార్టీలు అయితే ఎవరో డబ్బు పెడతారు, విశాఖపట్నం వస్తే 10 కార్లు పెడతారు. వామపక్ష పార్టీలకు మాత్రం వాళ్ళే పట్టుకొని వచ్చి పార్టీ ఆఫీసులో బస్ చేసి ఆ కార్యక్రమం చూసుకొని వెళ్ళే కమ్యూనిస్టులకు మాత్రమే అది అలవాటు, అదే వాళ్ళ గొప్పతనం. 2015లో మన ఇండియా గేటు ఆంధ్రజ్యోతిలో కృష్ణారావు గారు వ్యాసాలు రాస్తుంటారు. ఆయన మొన్న 17వ తారీఖున ఒక వ్యాసం రాశారు. 2017లో ఆయన రచించినటువంటి ఇండియా గేట్ అనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడానికి 3 విభిన్న ధృవాలు హాజరయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుండి జైపాల్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నుండి వెంకయ్యనాయుడు గారు, సిపిఐఎం పార్టీ నుండి పోలిట్ బ్యూరో సభ్యుల హోదాలో సీతారాం యేచూరి గారు హాజరైతే అందులో మర్నాడు పత్రికల్లో చాలా విభిన్నంగా రాశాయి. పార్లమెంట్లో వివిధ రూపాల్లో సైద్ధాంతికంగా సంఘర్షణ పడినటువంటి 3 ధృవాలు ఏకమై పుస్తకావిష్కరణకు వచ్చారు. బయట ఎంతో స్నేహంగా ఉండేవారో అది ఆదర్శంగా తీసుకోవాలని పత్రికలన్నీ ఘోషించాయి. దురదృష్టవశాత్తు ఇవాళ పార్లమెంట్లో కానీ మన రాష్ట్ర శాసనసభలో కానీ అటువంటి పరిస్థితి కనబడినటువంటి దౌర్భాగ్యం. నీ సంగతి ఏదో తేల్చుకుందాం బయటికి అనే పరిస్థితికి దిగజారిపోయింది రాజకీయాలు. అటువంటి వడబడి సీతారాం యేచూరి గారు చాలా కాపాడారు. ముఖ్యంగా ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు యూపీఏ 1 కానీ యూపీఏ 2 కానీ ఈ ప్రభుత్వాలు ఏర్పరచడంలో అప్పటి సిపిఐ జాతీయ కార్యదర్శి ఏబి బందరి గారు, తర్వాత బాధ్యతలు స్వీకరించినటువంటి సుధాకర్ రెడ్డి గారు. గొప్ప అదృష్టం ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం యేచూరి గారు, సుధాకర్ రెడ్డి గారు ఒకేసారి బాధ్యతలు నిర్వహించడం అనేది గొప్ప విషయం. నాకు తెలిసి పుచ్చలపల్లి సుందరయ్య గారు అలాగే రాజేశ్వరరావు గారు వీళ్ళిద్దరూ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వహించినప్పుడు పరిస్థితి మొన్ననే ఈ మధ్యన మన సీతారాం యేచూరి గారు, సుధాకర్ రెడ్డి గారు అది వచ్చింది. ముఖ్యంగా కామన్ మినిమం ప్రోగ్రాం కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించడంలో సుధాకర్ రెడ్డి గారు మన విశాలందరూ కూడా ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం మొత్తం చదివితే
సీతారాం యేచూరి అని దాదాపు 100 పైన సార్లు ఉత్సవం జరిగింది. అందులో కారణం ఏంటంటే కామన్ మినిమం ప్రోగ్రాం రూపకల్పనలో, సమాచార హక్కు చట్టాన్ని రూపొందించడంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి పనికి ఉపాధి హామీ పథకం, ఈ రెండు వామపక్షాలు చిత్తశుద్ధిగా పోరాటం చేసి ఒప్పించి చేసిన చట్టాలు. ఇందులో పూర్తి భాగస్వామ్యం ఇటు రాజ్యసభలో ఉన్నటువంటి సీతారాం యేచూరి గారు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ తరచూ మాట్లాడుకొని ఏదైనా పార్లమెంట్లో ఒక సమస్య మాట్లాడాలంటే లాబీల్లో ఇద్దరు కూర్చొని గంటలు మాట్లాడుకునేటువంటి సందర్భాలు నేను చూశాను అనేది వారు రాశారు. అటువంటి సీతారాం యేచూరి గారు, శ్రీనివాసరావు గారు చెప్పినట్టు కమ్యూనిస్టులకి 72 సంవత్సరాలు పెద్ద వయసు కాదు కామ్రేడ్స్, మనదంతా 90 పైనే. ఎందుకంటే మనకి ఎటువంటి యావ ఉండదు, డబ్బు సంపాదించాలి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కొట్టాలి అనేది మనకేం ఉండదు. మనది ఉన్నదంతా మన పార్టీ అప్పచెప్పిన బాధ్యత ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆందోళన తప్ప, కార్యక్రమం చేపట్టడానికి ఏం చేయాలి, దేశవ్యాప్తంగా ఈ ధరల పెరుగుదల మీద ఎటువంటి పిలుపులు ఇవ్వాలి, ఇటువంటి ఆందోళన ఉంటుంది తప్ప ఇతర యావగేషన్స్ ఏమీ ఉండవు. కాబట్టి మన లైఫ్ అంతా 90 పైనే. 72 ఏళ్లలో సీతారాం యేచూరి గారు చనిపోవడం ముఖ్యంగా వామపక్ష ఐక్యతకి, ఈ దేశంలో ఇతరులను కూడగట్టుకొని సమస్యల మీద పనిచేయడానికి, ఇతర పార్టీలని సమావేశపరిచి వారందరినీ ఐక్యత చేయడానికి, భారతదేశంలో ఉన్న రాజకీయాలు శాశ్వతంగా నిర్మూలన చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వారు చేసినటువంటి కృషి అనలేనిది. కామ్రేడ్స్, మనకి కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం చాలా కష్టమైన పని కాదు. వాడి నడవడికి చూసి ముందు మనం 1 సంవత్సరం సభ్యత్వం ఇస్తాం, మంచివాడైతే రెన్యువల్ చేస్తాం. కానీ కమ్యూనిస్ట్ పార్టీలో మరణించినంత వరకు జీవించడం మాత్రం ఒక కమ్యూనిస్ట్ పార్టీలో నాయకులకి కార్యకర్తలకు మాత్రమే సాధ్యం. అది సీతారాం యేచూరి గారి నిండైన జీవితం. ఒక విధంగా 72 సంవత్సరాలు అంటే బాధాకరమే, కానీ వారు సంపూర్ణమైనటువంటి మార్క్సిస్టుగా, నీతి నిజాయితీ నిబద్ధతలకు మారుపేరుగా ఈ దేశంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా జీవితాంతం మరణించినంత వరకు పనిచేశారు. ఇది ముఖ్యంగా వామపక్ష ఉద్యమానికే కాదు, భారతదేశ రాజకీయాలకి చాలా నష్టమని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తూ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన వారికి నా ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పిస్తూ, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి. ధన్యవాదాలు ప్రకాష్ గారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ మిత్రులు శ్రీరామ్ రమేష్ గారిని మాట్లాడుకోతున్నాం. ప్రజలంతా ఇంకా మాట్లాడుతున్నారు కాబట్టి అందరూ సమయాన్ని గుర్తుపెట్టి వస్తే విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. వేదికని అలంకరించిన వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, ప్రజా సంఘాల నాయకులకి, అలాగే ఈ సభకు హాజరైన పెద్దలు మీ అందరికీ కూడా నమస్కారం. సీతారాం యేచూరి గారి ఈ సంతాప సభకు హాజరవ్వాల్సి రావడం ఇంత త్వరగా చాలా బాధాకరం. సీతారాం యేచూరి గారు సమాజానికి చేసిన సేవలు కానివ్వండి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అతను పరితపించిన విధానం కానివ్వండి, సమాజంలో ఉన్న అసమానతలు తొలగాలని, అందరూ ఒకలాగే ఉండాలని కోరుకుంటూ అతని జీవితం అంతా కూడా గడిపారు. అలాంటి నాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. 12వ తారీఖుని అతను మరణించారు అని ప్రకటించిన వెంటనే పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజలతో సహా అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంత త్వరగా అతను మరణిస్తారని ఎవరూ ఊహించలేదు. సీతారాం యేచూరి గారు ఆల్రెడీ పెద్దలు చెప్పారు ఏంటి, అతను చదువులో దిట్ట. అంటే ఎన్సీఆర్టీలో స్కూలింగ్లోనే దేశంలోనే నెంబర్ 1 ర్యాంక్ తెచ్చుకున్నారు. ఈ రోజుల్లో కాస్తంత చదువు, కాస్తంత తెలివితేటలు ఉంటే ఆ తెలివితేటలతో ప్రజలను ఎలా దోచుకోవాలి, సిస్టమ్ ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలి, ఎలా కోటీశ్వరులు అయిపోవాలి అని ఆలోచిస్తున్న ఒక సమాజంలో అతని తెలివితేటలు అంటే, అతను ఆల్రెడీ ఒక విద్యార్థి కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళ తాతగారు జడ్జి అని, వాళ్ళ మాయ గారు ఒక IAS గా ఇక్కడ మనకి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన
వ్యక్తి ఉండి, అంటే అతనికి అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, అతను ఏదైనా అంటే అతని సొంతానికి అతను ఎదగాలని కోరుకుంటే, కానీ అతని జీవితం అంతా కూడా ప్రజల కోసం, సమాజం కోసం అహర్నిశలు ప్రతిపించిన నాయకులు. అలాంటి ఈ నాయకులు మన తెలుగువారిగా పుట్టడం తెలుగు వాళ్ళందరికీ కూడా అదృష్టం, మనందరం గర్వించాల్సిన విషయం. అలాగే ధనబలం, వారసత్వ రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు నడుస్తున్న సమయంలోని డబ్బుతో అధికారం, అధికారంతో డబ్బు అనే రాజకీయాలు నడుస్తున్న ఈ రాజకీయ వ్యవస్థలోని సీతారాం యేచూరి గారు లేని లోటు ఎవరూ తీర్చలేరు. సీతారాం యేచూరి గారు లాంటి ఒక రాజకీయ నాయకుల అవసరం ఇంకా ఇంకా పెరుగుతున్న సమయంలో అతను మనల్ని వీడి వెళ్ళిపోవడం అన్నది మనందరికీ తీరని లోటు. కామ్రేడ్ సీతారాం యేచూరి గారి ఐడియాలజీని, సిద్ధాంతాలని అతను బ్రతికినంతకాలం సిద్ధాంతం కోసం బ్రతికారు. ఆఖరి నిమిషం వరకు కూడా అతని సిద్ధాంతాలను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బ్రతికారు. అలాంటి నాయకులకి శ్రద్ధాంజలి ఘటించడం అంటే అతని సిద్ధాంతాలని మనం యువతకి, వచ్చే తరాలకి అందిస్తూ, మనం వాటిని పాటిస్తూ మన జీవితాలను కూడా మనం గడిపి ఒక మంచి సమాజ స్థాపన కోసం ఏర్పరచడమే సరైన శ్రద్ధాంజలి అని నేను నమ్ముతున్నాను. మనందరం కూడా సీతారాం యేచూరి గారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరుకుంటూ నా ఈ స్పీచ్ని ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ రమేష్ గారు. ఇప్పుడు సిపిఐఎంఎల్ ప్రజాపౌరు జిల్లా కన్వీనర్ దేవా గారు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ముందుగా సిపిఐఎంఎల్ ప్రజాపౌరు తరఫున ఉద్యమ అభినందనలు. మిత్రులారా, నేను సీతారాం యేచూరి గారిని దగ్గర 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో 2003 వరల్డ్ సోషల్ ఫోరం అని ఒకటి జరిగినప్పుడు మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్గా గుంటూరు నుంచి వెళ్ళాము. అప్పుడు వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో ఒక సదస్సు నిర్వహించారు. బివి రాఘవ గారి అధ్యక్షతన ఆ రోజు జరిగింది. ఆ రోజు చూడటం, ఆ రోజే ఆయన స్పీచ్ కూడా వింటాం. ఆ తర్వాత 2015 ఇక్కడ జాతీయ 21వ జాతీయ మహాసభ జరిగినప్పుడు ఆ బహిరంగ సభలో పాల్గొనటం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న విషయం వరకు తెలుసు, కానీ చనిపోయిన విషయం నేను సడన్గా మేము వేరే ప్రోగ్రాం మీద మా ఊరు వెళ్ళాం, ప్రకాశం జిల్లా. మా మిస్సెస్ తెనాల నుంచి ఫోన్ చేసి ఇట్లా సీతారాం యేచూరి గారు చనిపోయారు అని చెప్పింది. ఇదేంటి, మొన్ననే కదా హాస్పిటల్లో జాయిన్ అయింది, ఇట్లా జరిగిందని అని బాగా దిగ్భ్రాంతికి గురయ్యాను అనమాట. ఎందుకంటే ఇందాక శ్రీనివాసరావు గారు అంటున్నారు, అంటే ఈరోజు నాయకత్వ స్థానం నుంచి విద్యార్థి దశ నుంచి రావడం అనేది ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక ధైర్యంతో అనేక ఒడిదుడుకుల్ని జీవితంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఎదుర్కోవటం అనేటటువంటిది చాలా కష్టంతో కూడుకున్న పని. నాయకత్వ స్థానాలకి ఆ స్థాయికి రావడం అంటే ఇంకా చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఒక జాతీయ స్థాయిలో ఒక పార్టీ బాధ్యతలు భుజానికి ఎత్తుకొని మోయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న, అది కమ్యూనిస్ట్ పార్టీలు. ఉద్యోగ పార్టీలు అంటే ఈరోజు కార్పొరేటర్ అయినోడు రేపు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు. ఎందుకంటే ప్రజల్ని నిరంతరంగా మోసం చేస్తాడు, మాయలు చేస్తాడు, ఏదైనా చేయడానికి సిద్ధపడతారు కాబట్టి వాళ్ళకి సాధ్యపడేది. కానీ నీతి నిజాయితీతోటి ఒక సిద్ధాంత ప్రాతిపదికమ సైద్ధాంతికంగా మొత్తం మార్క్సిజం ఒక దృక్పథంతో, ఒక విశ్వాసంతో నిలబడి ఎటువంటి మచ్చ లేకుండా నిజాయితీగా ప్రజల పట్ల విశ్వాసంతో, నమ్మకంతో వాళ్ళ మనసును గెలుచుకోవడం అనేటటువంటిది చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి సీతారాం యేచూరి గారు అన్ని సంవత్సరాలు పార్లమెంటరీ ఉన్నప్పుడు కూడా ఈ రోజు కూడా ఆయనకి ఒక చిన్న మచ్చ కూడా లేదంటే ఆయన ఎంత స్ట్రాంగ్గా మార్క్సిజాన్ని అధ్యయనం చేశాడు, సమాజాన్ని ఎట్లా అధ్యయనం చేశాడు, ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ జల గారు. ఇప్పుడు ఎస్యూసిఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ సేజ్ ప్రమేల గారిని మాట్లాడుతుంటే విజ్ఞప్తి చేస్తున్నారు. కామ్రేడ్ సీతారాం యేచూరి గారి సంతాప సభకి అధ్యక్షత వహిస్తున్న జగ్గు నాయుడు గారు, అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, ఇతర పార్టీల నాయకులు, ప్రజా సంఘ నాయకులు, మరి ఈ సంతాప సభకి హాజరైన ప్రజలు, ఈరోజు సీతారాం యేచూరి గారు చాలా సడన్గా అంటే ప్రీమెచ్యూర్గా ఆయన యొక్క మరణం అనేది సంభవించింది. 72 ఏళ్లకే. అది చనిపోవలసినటువంటి వయస్సు కాదు. తీవ్ర అనారోగ్యానికి గురై ఆయన చనిపోయినట్లు మనం పేపర్లో చూసి తెలుసుకున్నాము. ఈరోజు సిపిఎం పార్టీ యొక్క అగ్రనాయకులు, ప్రధాన కార్యదర్శిగా ఎదిగినటువంటి సీతారాం యేచూరి గారి యొక్క మరణం సిపిఎం పార్టీకి, వారి కార్యకర్తలకు, అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా చాలా తీరని లోటుగా ఉంటుంది. దాన్ని ఎస్యూసిఐ పార్టీ తరఫున తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాము. హృదయపూర్వకంగా ఆయనకి నివాళిని అర్పిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా కామ్రేడ్ సీతారాం యేచూరి ఏ ధ్యేయం కొరకు, ఏ ఆశయం కొరకు సిపిఎం పార్టీలో పనిచేస్తూ అగ్రస్థానానికి చేరుకొని ఆయన తుది శ్వాస విడిచారో అటువంటి ఆశయం, ధ్యేయం కొరకు మనందరం కూడా కృషి చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము. అత్యంత ప్రగతి నిరోధకమైనటువంటి పరిస్థితి, ఫ్యాసిస్ట్ ధోరణులు, పూర్తిగా ప్రజాస్వామిక హక్కులు అనేవి కాలరాచి వేయబడుతూ జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా అత్యంతగా ప్రగతి నిరోధకత ప్రబలిపోతున్నటువంటి పరిస్థితి. మన దేశంలో అయితే మతోన్మాద శక్తులు తీవ్రంగా ప్రబలిపోతూ ఈరోజు ఏ విధమైనటువంటి హక్కులు ప్రజలకు లేకుండా చేస్తూ పరిపాలన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో కామ్రేడ్ సీతారాం యేచూరి గారి ఆశయాన్ని మనం సాధించడం అంటే ప్రజా ఉద్యమాలని మరింతగా పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి వారి యొక్క హక్కుల కొరకు, వారి యొక్క సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ ఆవశ్యకతను గుర్తించి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు, నాయకత్వం కూడా ఇటువంటి ఉద్యమ సాధన కొరకు, ఇటువంటి వామపక్ష ఐక్య ఉద్యమం కొరకు తీవ్రంగా కృషి చేసి ఆ విధంగా అటువంటి ప్రజల యొక్క సంఘటిత శక్తిని పెంచడం కొరకు, ప్రజల యొక్క ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని ఉద్భవింప చేయడం కొరకు అందరం కూడా కృషి చేసినట్లయితే అదే ఆయన సీతారాం యేచూరి గారికి మనం సమర్పించే నిజమైన నివాళి అని మేము భావిస్తూ ఉన్నాము. ఆ దిశగా ఈరోజు ఏదైతే 2014లో 6 పార్టీల కాంబినేషన్ ఏర్పడి అందులో మేము కూడా ఉన్నాము, అది ఉద్యమ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. ఆ తర్వాత అకస్మాత్తుగా అటువంటి వామపక్ష ఐక్యత విచ్ఛిన్నమైంది. కారణాలు ఏమైనప్పటికీ ఈరోజు మరింతగా వామపక్ష ఐక్య ఉద్యమాల యొక్క ఆవశ్యకత ఉంది. అటువంటి ఆవశ్యకతని గుర్తించి సీతారాం గారి, ఆయన యేచూరి గారు ఏవైతే కలలు కన్నారో, పీడిత ప్రజల విముక్తి, సోషలిస్టు వ్యవస్థ స్థాపన, ప్రజలందరి యొక్క సమస్యల పరిష్కారం గురించి ఏదైతే ఆయన జీవితకాలం కృషి చేస్తూ పోరాడి మరణించారో అటువంటి ఆశయ సాధన కొరకు ఈరోజు పెద్ద ఎత్తున కృషి జరగవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా ఈ ప్రగతి నిరోధకతకు వ్యతిరేకంగా, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా నిజమైన ప్రజాస్వామిక లౌకిక శక్తులన్నింటిని కూడా కలుపుకొని ప్రజలు యాక్చువల్గా ఈరోజు నిజంగా మనం చూసినట్లయితే ఉద్యమాల్లోకి పెళ్ళుపికి వస్తున్నారు. మనం ఆర్జీ గారి సంఘటన నేపథ్యంలో కూడా మనం చూసాం. దేశవ్యాప్తంగా కూడా సాధారణ ప్రజలు కూడా, మహిళలే కాకుండా అందరూ కూడా ఉద్యమంలో పాల్పంచుకున్న పరిస్థితి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. డాక్టర్లు 41 రోజుల పాటు ఉద్యమం చేశారు. కాబట్టి అలాగే బంగ్లాదేశ్లో కూడా చిన్న దేశంలో మనం చూసాము, విద్యార్థులు ఉవ్వెత్తు నెగసి ఎంత బ్రహ్మాండమైన ఉద్యమాన్ని నిర్మించారు. మన రైతు ఉద్యమాన్ని కూడా మనం చూసాము. కాబట్టి దేశంలో ప్రజలు ఉద్యమాన్ని కోరుకుంటున్నారు. ప్రజలు తమ సమస్యల్ని, తమ జీవన
జీవితాన్ని ఇంకేమాత్రం భరించలేనటువంటి విధంగా తయారైన పరిస్థితిలో స్వచ్ఛందంగానే ఈరోజు ఉద్యమాల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి, దానికి ఒక సరైన నాయకత్వము, దిశానిర్దేశము చేయవలసినటువంటి ఆవశ్యకత ఈరోజు కమ్యూనిస్టు పార్టీల మీద, వామపక్ష పార్టీల మీద, వామపక్ష ఉద్యమం మీద ఉందని మేము గట్టిగా నమ్ముతూ అటువంటి వామపక్ష ఐక్య ఉద్యమ నిర్మాణం కొరకు మనందరం కూడా కృషి చేయాలని, అదే సీతారాం యేచూరి గారికి మనం అర్పించే నిజమైన నివాళి అని నేను భావిస్తూ ఎస్ఎల్సీఐ పార్టీ తరఫున మరొకసారి సీతారాం యేచూరి గారికి నివాళి అర్పిస్తూ, కమ్రేడ్ సీతారాం యేచూరి గారికి లాల్ సలాం అర్పిస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తూ. థ్యాంక్ యూ కమ్రేడ్ ప్రమేర్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిత్రులు సి సుధాకర్ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు సీతారాం యేచూరి గారి సంతాప సభకు మరి జోగినాథ్ గారు పిలిచినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడేంత అనుభవం అయితే నాకు లేదు. మరి గత 10 రోజులుగా ఆయన ఉపన్యాసాలు పత్రికల్లో యూట్యూబ్లో వస్తున్నప్పుడు చాలా గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అవకాశం వచ్చిందని అదృష్టంగానే భావిస్తున్నాను. మరి ముందుగా చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారే స్పందించారు. ఎందుకంటే ఇండియా కూటమికి రూపకల్పన, ఒక ఐడియాలజీ తీసుకొచ్చింది సీతారాం యేచూరి గారనే అని చెప్తూ, ఆయన నాకు ఒక మంచి స్నేహితుడు, మంచి సలహాదారుడు, మంచి సలహాలు ఇచ్చి నన్ను ముందుకు నడిపించే వ్యక్తి. ఇంకేదంటే ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర చేసినప్పటి దగ్గర నుంచి కూడా కొన్ని ఐడియాలజీలు మారాయి. దానికి సీతారాం యేచూరి గారు ఇచ్చినటువంటి కొన్ని సూచనలని ఆయన ఇప్పుడు చెప్తుంటారు. మరి అలాగే ఈ భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడి రాజకీయ సంక్షోభంలో వచ్చినప్పుడు సీతారాం యేచూరి గారు వాటి సంక్షోభాన్ని ఒక పరిష్కారానికి, ఒక దిశ చెప్పేటటువంటి గొప్ప వ్యక్తి. మరి అలాగే గతంలో కూడా మరి అరుణ్ జైట్లీ గారు కానీ, ప్రకాష్ కారత్ గారు కానీ, సీతారాం యేచూరి కానీ, అలాగే నేపాల్లో ఉన్నటువంటి ప్రచండ గారు కూడా, వీళ్ళందరూ కూడా యూనివర్సిటీలో, నెహ్రూ యూనివర్సిటీలో క్లాస్మేట్లు. ఎప్పుడు కూడా నిరంతరం ఆ చెట్ల కింద, ఆ క్యాంటీన్ దగ్గర కూర్చుంటూ దేశ ఆర్థిక పరిస్థితుల మీద, ఈ దేశ అభివృద్ధి మీద, నిర్మాణాల మీద చర్చించుకోవడం జరుగుతుండేదని కొన్ని వ్యాసాలను చదివాను. అలాగే ఈ నలుగురు కూడా ఈ భారతదేశంలో ఒక విశిష్టమైన వ్యక్తులుగా ఈ భారతదేశానికి ఎనలేని సేవలు అందించిన పరిస్థితి. మరి సీతారాం యేచూరి గారు 96-95లో పార్లమెంట్ సభ్యుడిగా రాజ్యసభకు ఎన్నికైనప్పుడు అనుకోని విధంగా బీజేపీ గురువుతుడు ఎల్కే అద్వానీ గారు కూడా ఎదురు పడినప్పుడు ఒక మాట చెప్పారట ఆయనకి, సీతారాం యేచూరి గారు మీరు పార్లమెంట్కి చాలా లేటుగా వచ్చారని. అయితే ఆయన వాచ్ చూసుకుని, లేదు సార్ నేను కరెక్ట్ టైంకి వచ్చానని చెప్పారట. నేను చెప్పింది నీ కరెక్ట్ టైం గురించి కాదు, 10 సంవత్సరాల ముందుగా నువ్వు వచ్చుకుంటే ఈ భారతదేశానికి పార్లమెంట్లో నీ సేవలు, నీ ప్రసంగాలు చాలా అద్భుతంగా ఉపయోగకరంగా ఉండేవి అని చెప్పినప్పుడు అది పార్టీ నిర్ణయం సార్ అని చెప్తూ ఆవిడ నుంచి కూడా మంచి స్నేహాబంధం. మరి గతంలో ఈయన స్టూడెంట్ ఉద్యమంగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారిని రాజీనామా చేసి అంత ఉద్యమం తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా దేశం యావత్తు కూడా సీతారాం వైపు చూశారు. కానీ ఆవిడ నుంచే కాంగ్రెస్ పార్టీతో ఆయనకి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. దేశ భవిష్యత్తు గురించి కాంగ్రెస్ పార్టీతో కాదు, బీజేపీతో కాదు, ఎవరితోనైనా కూడా ఆయన స్నేహం చేసేవారు. అలాగే పార్టీలో కానీ మరి ప్రభుత్వంలో కానీ విభేదాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నిర్మోటంగా విభేదించేవారు. ఆ రకంగా మరి సీతారాం యేచూరి గారు ఈ దేశానికి గొప్ప దిశ చేసినటువంటి వ్యక్తి. పెద్దవాళ్ళు ఒక మాట చెప్తుంటారు ఎప్పుడు కూడా, పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు, ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు తీర్పు గుర్తులని. మరి ఆయన చేసిన తీర్పు గుర్తులు, ఆయన ఉద్యమాలు ఈ దేశానికి అవసరం. వాటిలన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్లవలసిందేగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి మా ఉదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ ముగిస్తాం. ధన్యవాదాలు సుధాకర్ గారు. మన మధ్య ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ ఉన్నారు. వేగంగా కావాలి.
అశోక్. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు గుడ్డు కళ్యాణరావు గారు మాట్లాడతారు. సంతాప సభకి యేసు సీతారామ గారి సంతాప సభకి అధ్యక్షుడు గబ్బినాయుడు గారికి, వేదికపై ఉన్న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంఘాల ప్రతినిధులు, ఈ యొక్క సంతాప సభకి ఇచ్చేసి మీ అందరూ కూడా నా హృదయపూర్వక ఆలోచనలు ద్వారా ఈ యొక్క లౌకిక భావం కలిగిన శక్తులందరినీ కూడా ఏకం చేసి తరుణంలో ఈ యొక్క భారతీయ సామాజిక వ్యవస్థలో మార్పు, రాజకీయ వ్యవస్థలో మార్పులు వచ్చే తరుణంలో సీతారామయ్య గారు లేని తాలూకు లోటు మన పార్టీకి, మన దేశానికి, మన అందరికి కూడా చాలా బాధాకరమైన అంశాన్ని తెలియపరుచుకుంటూ, అతి ముఖ్యంగా మరి సీతారామయ్య గారి గురించి చెప్పాలనుకున్నట్లయితే వారి గురించి మనం చెప్పవలసింది ఏమి లేదు. మన ముందు మాట్లాడిన నరసింహరావు గారు, శ్రీనివాసరావు గారు సంపూర్ణంగా చెప్పిన మాటలే చెప్పకుండా సంపూర్ణంగా వివరించారు. కానీ మనం వారి కన్న కలలో ఈ భారతీయ సామాజిక వ్యవస్థ విభిన్నమైన సామాజిక వ్యవస్థ, కులాలతోటి, మతాలతోటి, రాజకీయ పార్టీలతోటి, వ్యత్యాసాలతో, అన్ని వ్యత్యాసాలతో ఈ వ్యవస్థని ఒక సమూలమైన నీల్ జెండా కింద తీసుకురావాలని సీతారామయ్య గారు ఆలోచించారు. ఆ ఆలోచన దేశం మొత్తం మీద ఈవేళ వామపక్షాలతో కలిసి బడుగు బలహీన వర్గాలందరూ పనిచేస్తున్న క్రమంలో, రాజ్యాధికారాన్ని చేరుకున్న క్రమంలో సీతారామయ్య గారు లేని తాలూకా లోటు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అందుచేత వారి ఆశయాలు ఈ దేశంలో ప్రజలందరినీ కూడా, ఈ కార్మికులు, కర్షకులు, సామాన్యులు అందరూ కలిపి వారి తాలూకా త్యాగాలకి, వారి ఆలోచనకి నిజమైన తాలూకా నివాళులు అర్పించుకున్నట్లయితే రాబోయే కాలాన్ని భారతీయ సామాజిక ఉద్యమాల వైపు నడిపిస్తూ రాజ్యాధికారం ముందుంటాయి ఉద్యమాలకి. కానీ రాజ్యాధికారం రావడానికి కోల్పోయాలి. మనలో ఉన్న వామపక్ష మేధావులందరూ కూడా మరి అధ్యయనం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆలోచిస్తారు, ఆలోచన జనాల్లో కూడా వస్తుంది. ఇప్పుడు మరి ఇప్పుడే చెప్పారు మిత్రులు, సిపిఎం పార్టీ వెనకంచి వేయటం లేదు, ఇంకా పెరిగితే రోజు అధికారంలో నేను మాత్రాన్ని, ఎమ్మెల్యే కానన్న మాత్రాన్ని, ఎంపీలు కానన్న మాత్రాన్ని పార్టీలు ఎప్పుడు కూడా నిర్వీర్యం చెందలేదు. నిరంతరం కూడా అభివృద్ధి కేటర్ను పెంచుకుంటూనే వస్తున్నాయి, ఉద్యమాలు చేస్తూనే వస్తాయి. తద్వారా రాబోయే కాలంలో అనుకూలంగా మార్చుకోవడానికి ఆలోచనలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి మన అందరం కూడా ధైర్యంగా ఉండాలా, ధైర్యాన్ని కోల్పోకూడదు. సీతారామయ్య గారి నాయకత్వాన్ని మనం బలపరిచినట్లే కాకుండా వారి తాలూకా ఆశయాన్ని, ఆలోచనని ముందుకు తీసుకెళ్ళడానికి మన ముందు జంతులో ఉండాలని ముందు మా యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా నేను కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ తరఫున సంపూర్ణమైన మద్దతుని ఎప్పుడు వామపక్షాలతో కలిసి మేము ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా వారి తాలూకా కుటుంబానికి, వారికి నివాళులు అర్పించుకుంటూ మా పార్టీ తరఫున సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భారత్. ధన్యవాదాలు కళ్యాణరావు గారు. ఇప్పుడు సిపిఐఎంఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు పాండా గారు మాట్లాడతారు. మిత్రులారా, ప్రధానంగా ఇంత త్వరలో సీతారామరాజు గారి అన్నట్లు సంతాష్కాలం వాళ్ళు హాజరవుతారని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే 72 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ ఆయన చేసిన కృషి, జనంలో ఉన్న స్పిరిట్, కమ్యూనిస్ట్ ఆయన చెప్పినట్టుగా కమ్యూనిస్టు మరణం లేదు. కమ్యూనిస్టు సిద్ధాంతం ముందు నడిచినాక కమ్యూనిస్ట్ పార్టీ బ్రతికున్నది, కమ్యూనిస్టులు కూడా బ్రతికున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా సీతారామరాజు గురించి నేర్చుకోవాల్సిందంటే మనం అందరూ చదువుతున్నాం ఏంటంటే మంచి కమ్యూనిస్టులు ఎలాగ ఉండాలి అని. కానీ నేర్చుకోవాల్సిందే ఇలా నాయకుల నుంచి మనం నేర్చుకోవాలి. మంచి కమ్యూనిస్ట్ ఏంటి, కమ్యూనిటీ ఎలా ఉండాలి, మంచి కమ్యూనిస్ట్ ఎలా పనిచేయాలి అని నేర్చుకోవాల్సిందంటే దానిలో సీతారామరాజు. రెండో పక్క ఏంటంటే ఈ రోజులో నష్టం ఎవరికి? సమాజకు నష్టం. ఇప్పుడు సీతారామరాజు గారు నిలబట్టి ఆ కుటుంబకు నష్టం లేదు, నష్టం పోయారంటే సమాజం నష్టపోయారు. ఎందుకంటే గత 10 సంవత్సరం ఫాసిస్ట్ వ్యవస్థ ఎలా నడుస్తుంది, కొంత మార్పు వచ్చిన స్థలంలో ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చిన కూడా లేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న 10 సంవత్సరంలో ఈ ఫాసిస్ట్ ఎలా పొందవేస్తుంది, పార్లమెంట్ లో నోరు మోయించుకునే ఎవరికి లేకుండా నేర్పిస్తుంది. ఇదే కొద్దిగా టైం వచ్చినప్పుడు, జస్ట్ ముందుకు వచ్చినప్పుడు మళ్ళా ఇప్పుడు మనకి నష్టం చేసింది. అయితే ఈ నష్టం అంటే కమ్యూనిస్ట్ లెక్క. ఎందుకంటే సుందరయ్య గారు వెళ్ళిపోయారు, రాజేశ్వరరావు గారు వెళ్ళిపోయారు. కానీ ఆ లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఉద్దేశిస్తుంటే మన అందరూ పనిచేస్తున్నదట సీతారామరాజు మన మధ్యనే బ్రతికి ఉండాలి. అందుకంటే బ్రతికి ఉంటారు కూడా. అందుచేత కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఎక్కడ సాగలేదు. ఎంతమంది ఎవరు ఎన్ని చెప్పినప్పుడు కూడా, ఇప్పుడు ఏదో ఒక పత్రిక చదివాను,
రేపు సీతారామరాజు అడిగల వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా దిగ్విజయం వస్తుంది, ఇంకా గతం కంటే పంచాయతీ ముందుకు వస్తుంది. అందుకంటే నేను స్పష్టంగా చెప్తున్నాను, ఎవరైతే కొంత భ్రమణ పడవచ్చు ఏదో సీతారామరాజు లేదా ఈరోజు రేపు ఈ పరిస్థితి రేపు ఏ కమ్యూనిస్ట్ పార్టీ బ్రతికి ఉంటుంది. ఈ దేశంలో కమ్యూనిస్ట్ సమాజం ఉన్నదాకా సమాజం స్థాపించినప్పుడు కూడా ఇక్కడ తప్పకుండా కమ్యూనిస్ట్ పార్టీ బ్రతుకుతుంది. అందుచేత మన అందరూ కూడా ఇప్పుడు ఏ బాధ లేకుండా మనందరూ అలా ఆశయటి ఆయన చెప్పారు. ఎందుకంటే దేశ విదేశాలకు తీసుకొచ్చి ఎక్కడ జరగలేక శ్రీనివాస్ గారు చెప్పారు, దేశంలో బుర్జా రాజకీయంలో కూడా తీసుకొచ్చి వికల్ప ప్రభుత్వం ఎలాగ ఏర్పాటు చేసుకోవాలంటే చాలా చక్కగా నేర్పించగలిగారు. 77లో కానీ మొన్నటి కానీ ఇవన్నీ ప్రభుత్వాలు కూడా బుర్జా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కూడా మనం కూడా దానిలో తీసుకొచ్చి ఈ ప్రభుత్వం ఎలా నడిపించడానికి కూడా మార్గం చూపించడం కూడా అలా రేఖలు కూడా పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా మన అందరూ అదే దశలో ప్రయాణిస్తారని నిజమైన మన అందరూ సీతారామరాజు గారికి నివాళి ఇవ్వాలంటే ఆయన లక్ష్యం లక్ష్యంతో పనిచేశారు. ఈ ఫాసిస్ట్ వ్యతిరేక వ్యవస్థలో మనం ఎలా పోరాడాలి, రెండు సామ్రాజ్యవాద శక్తులకి తరిమి కొట్టదా కూడా మన అందరూ కలిసికట్టి ఉన్నారని చెప్పేసి ఆ లక్ష్యంతో ప్రయాణిస్తారని చెప్పి కోరుతూ ఇంతటితో గారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు జగన్నాడి గారు, వేదిక మీద ఉన్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మిగతా వామపక్ష నాయకులు, వివిధ ప్రజానీకంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం. సీతారాం యేచూరి గారు చనిపోయిన వార్త తెలియగానే చాలా బాధాకరం అనిపించింది. సడన్గా ఈ సమాచారం తెలిసిన వెంటనే మేము విజయవాడ వరద బాధితులో సహాయ చర్యల్లో ఉన్నాము. భోజనాలు వడ్డింపు చేసే కార్యక్రమం ఉన్న సమయంలో తెలిసిన వెంటనే ఆఫీస్ కానీ ఎస్ఎఫ్ఐ నాయకత్వం అంతా టీం వచ్చి ఎంతో బాధాకరం అనిపించింది. ఆయన జేఎన్యూలో 3 సార్లు విద్యాసంఘం అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. చరిత్రలోనే యూనివర్సిటీలో ఒకసారి గెలవడమే కష్టతరమైన పరిస్థితిలో 3 సార్లు ఏకదాటిగా గెలవడం అంటే చాలా గొప్ప విషయం. ఆయన మరణం ఈ దేశ ప్రజలకి అందరికీ నష్టం అనేసి మనం చెప్పుకోవచ్చు. ఈ సమాజంలో ఆయన మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. చనిపోయే వాటిని తెలిసిన దేశవ్యాప్తంగా ప్రజానీకం ఎంతోమంది సానుభూతి పలకటం, వ్యతిరేకించే నాయకులు కూడా చాలామంది కూడా ఆయన్ని మాట్లాడే పరిస్థితి వచ్చింది. సాక్షాత్తు వెంకయ్య నాయుడు కూడా ఆర్టికల్ ఇటీవల కాలంలో రాశారు. ఆయన నుండి మనం నేర్చుకోవాల్సింది అధ్యయనం, ఆచరణ, ప్రజల్ని సంఘటించేయడం. ఈ 3 అంశాలు ఆయన జీవితం మొత్తం, ఆయన 50 ఏళ్ళ జీవిత కెరీర్లో మొత్తం ఈ 3 అంశాలు మనం నేర్చుకుంటే ఆయన లక్ష్యాలు, ఆయనకి ఘనమైన నివాళి ఇచ్చిన వాళ్ళం అనేసి చెప్పుకోవచ్చు. విద్యార్థి సంఘం నుండి ఒక పార్టీకి ప్రధాన నాయకత్వం రావడం అంటే చాలా గొప్ప విషయం అనేసి చెప్పుకోవచ్చు. ఆయన అధ్యయనం చేయడం, ఎన్ని విదేశాలు తిరిగిన, ఎక్కడికి వెళ్ళినా మిడ్ నైట్ చదివి మళ్ళీ మార్నింగ్ మీటింగ్కి హాజరవడం, ఇప్పుడున్న కండిషన్లో వయసుతో ఉన్నా సరే గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం శ్రమ చేస్తే చాలు, చదవడానికి ఇబ్బంది ఈ టెక్నాలజీ ఇప్పుడు సొసైటీలో. కానీ ఆయన ఎన్ని ప్రాంతాలు, ఏ ప్రాంతానికి వెళ్ళొచ్చినా ఆయన స్టడీ చేసి నెక్స్ట్ రోజు మళ్ళీ మీటింగ్ హాజరయ్యి ఎట్లా ప్రజలను అట్రాక్ట్ చేయాలి అనే యాంగిల్లో పబ్లిక్ మంచి స్పీకరు. అట్లాంటి వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బాధాకరం. ఆయన ఆశయాలని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని, ఈ ప్రాంతంలో పబ్లిక్ సెక్టర్, డాక్యార్డ్ ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ జరిగే సందర్భంలో ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఉన్న పెద్ద పబ్లిక్ సెక్టర్ని ప్రైవేటీకరణకి ఎగ్నెస్ట్ గా ఫైట్ చేశారు. పార్లమెంట్ సమావేశంలో కూడా ఆయన మనందరికీ తెలిసిందే. కానీ అట్లాంటి వ్యక్తి మళ్ళా ఇప్పుడున్న సొసైటీలో రావడం చాలా అరుదు. కాబట్టి ఆయన ఆశయాల్ని మనందరం కూడా ముందుకు తీసుకువెళ్ళాలనేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ. మిత్రులారా, వచ్చే 6వ తేదీన లెనిన్ శతాబ్దం సందర్భంగా లెనిన్ విప్లవ జీవితం, సోషలిస్ట్ విప్లవం, నేటి సామ్రాజ్యవాదం అనే అంశం మీద జాతీయ సెమినారు ఇక్కడ మన అల్లూరు విజ్ఞాన కేంద్రంలోనే కింద ఆడిటోరియంలో జరుగుతుంది. వచ్చే నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకి. ఆ రోజు కూడా ఖచ్చితంగా అందరూ రావాలని చెప్పి మేము కోరుతున్నాం.
ఇప్పుడు చిన్నారి ఈసీసీ రష్మిక ఒకసారి దగ్గర ఆమె పార్ట్ చేసిన అమ్మాయి చిన్నారి సీతారాం యేచూరి గారిది, అది శ్రీనివాసారికి చేస్తుంది. రష్మిక జాబ్ చేస్తుంది. అమ్మాయి తల్లిదండ్రుల పేర్లు రజని, రాజశేఖర్. అమ్మాయి తల్లిదండ్రుల పేర్లు. అలాగే తాతయ్య గారు సనపల్లి అప్పలరాజు గారు, బిఎన్ఆర్ ట్రస్ట్ మిత్రులారా. ఐసాం గారు వేగం మీద రావాలండి. గంగారాం గారు ఇద్దరు పెద్దలంతా మాట్లాడారు. ఒకటి రెండు విషయాలు అంటే ప్రారంభంలో ఇది మాట్లాడేదంటే పెద్దలందరూ ఎక్కువ మాట్లాడతారు కాబట్టి వారు ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది ఉద్దేశం మీద మాట్లాడలేరు. ఒకటి రెండు విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే ఇందాక రేఖామాత్రంగా సుధాకర్ గారు మాట్లాడారు. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనే రోజులు, ఉక్కు మహిళగా పేరు గడించిన రోజులు. ఆ రోజులు ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా ప్రభుత్వం ఎన్నికల్లో ఓటమి చెందితే, ఆ ఓటమి చెందిన తర్వాత యేచూరి గారు తన ఎస్ఎఫ్ఐ బృందంతో నేరుగా ఇందిరాగాంధీ గారి ఇంటికి వెళ్తారు. ఓ మెమోరాండం పట్టుకొని వెళ్తే ఇందిరాగాంధీ గారు బయటకు వస్తారు. వస్తే ఆయన ఆ మెమోరాండం ఆమె పక్కనే నిల్చొని మెమోరాండం చదువుతారు. ఏమనంటే, మీరు జేఎన్యూకి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి మీరు ఛాన్సలర్గా ఉండేవారు, ఇప్పటికే ఉన్నారు. మీరు ప్రధానమంత్రిగా మీరు ఓడిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఆ ఛాన్సలర్ ఉండదని చెప్పి అర్హత మీకు ఉండదు, కాబట్టి తక్షణమే రాజీనామా చేయండి అని చెప్పని ఆయన మెమోరాండం పక్కనే నిలబడి మెమోరాండం చదివి ఆయన చేతిలో పెడతారు. అంటే ఒక సాధారణటువంటి ఒక వ్యక్తి, ఒక సంఘ నాయకుడు ఉక్కు మహిళ దగ్గరికి పోయి నేరుగా నువ్వు రాజీనామా చెయ్యు అని చెప్పని డిమాండ్ చేసేటువంటి ధైర్యం, ఆ శిక్షామధ్యం అందరికీ అది దొరకదు, లభిస్తుంది. అది సీతారాం యేచూరి గారు సొంతంగా ఎస్ఎఫ్ఐ సంఘానికి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. రెండవది, ఆయన అన్ని రాజకీయ పార్టీలతోని సత్సంబంధాలు మెయింటైన్ చేయడం, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతోనే కాకుండా అంతర్జాతీయంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా సంబంధాలు మెయింటైన్ చేయడం. సంబంధాలు ఏ విధంగా మెయింటైన్ చేసినా కానీ తను నమ్మినటువంటి పార్టీ సిద్ధాంతం, లక్ష్యాల కోసం ఈ రోజు కూడా యేచూరి గారు రాజీ పడలేదు. ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉండేటప్పుడు బడ్జెట్ తీర్మానం, రాష్ట్రపతి ప్రసంగానికి ఆమోదం పెట్టే తీర్మానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు దానికి కొన్ని ఆయన సవరణలు ప్రతిపాదిస్తే అప్పుడు వెంకయ్యనాయుడు గారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండేవారు. ఆయన అరుణ్ జైట్లీ గారు యేచూరి గారికి వచ్చి, మీరు సవరణలు వెనక్కి తీసుకొని దయచేసి, తీసుకోకపోతే ఇవి నెగ్గితే మా పార్టీకి, ప్రభుత్వానికి అప్రతిష్ట అవుతుంది, దయచేసి వెనక్కి తీసుకోండి అని చెప్పని ఆయన కోరితే, ఈ అంశాలను ఏదైతే ప్రతిపాదన చేస్తున్నారో ఈ అంశాలు దేశానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది, వీటి యథాతథంగా మీరు ఆమోదిస్తే మంచిది, అంతే తప్ప నేను వెనక్కి తీసుకున్న సమస్య లేదు అని చెప్పని ఆ సవరణకి కట్టుబడి ఆమోదం పెట్టడం, సవరణలు
విజయవంతం కావడం, ప్రభుత్వం అభాస్పాలు కావడం కూడా జరిగింది. అంటే వ్యక్తిగతంగా సంబంధాలు మెయింటైన్ చేయడం వేరు, తన లక్ష్యాన్ని, తన సిద్ధాంతాన్ని, తన పార్టీ విధానాన్ని, ప్రజల కోసం తన నిబద్ధతని నిరూపించుకోవడం వేరు. ఈ కష్టం ఇటువంటి సమయాల్లో మనకు వచ్చేటప్పుడు ఆయన తన నమ్మిన సిద్ధాంతం కోసం, పార్టీ లక్ష్యాల కోసం, పార్టీ విధానం కోసం అంకితమై నిలిచిన వ్యక్తిగా ఈ సంఘటన మనకి రుజువు చేస్తాయి. సీతారాం యేచూరి గారు అఖిల భారత ప్రధాన కార్యదర్శుల్లో రెండో తెలుగు వ్యక్తి. మొదట పుచ్చపల్లి సుందరయ్య గారు, ఆ తర్వాత ఈఎంఎస్ నమూదిపతి గారు, తర్వాత హరికృష్ణ సుజిత్ గారు, తర్వాత ప్రకాష్ కప్ గారు, తర్వాత యేచూరి గారు. చనిపోయినటువంటి మన పార్టీ అఖిల భారత కార్యదర్శుల్లో మిగతా కామ్రేడ్స్ వారు తమ బాధ్యతల నుంచి రిలీవ్ అయిన తర్వాత చనిపోయారు. బాధ్యతలు ఉండగా చనిపోయింది యేచూరి గారు. ఈ విధంగా ఒక తెలుగు వ్యక్తిగా ఆయన ఉన్నా కానీ ఆయన బహుభాషా కోవిదుడు. ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, మలయాళం ఇలా అనేక భాషల్ని ఆయన నేర్చుకొని వంట పట్టించుకొని ఆ భాషల్లో ప్రసంగించడం. అలాగే రచయిత. ఈరోజు భారతదేశంలో మతోన్మాద శక్తులు అధికారం చేపట్టిన తర్వాత మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ సర్జికల్ స్ట్రైక్స్ లౌకికతత్వం మీద దాడి చేస్తున్న నేపథ్యంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక రాష్ట్ర పరిరక్షణ కోసం ఆయన పుస్తకాలు రాశారు. ఆయన రచయిత కూడా సీతారాం యేచూరి గారు. ఆయన హిందీ పాట అంటే మంచి ఇంట్రెస్ట్ అంటే ఆయనకి, కళాకారుడు కూడా. ఈ విధంగా అనేక అంశాల్లో సీతారాం యేచూరి గారు మనందరికీ మార్గదర్శకులుగా నిలిచినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ మహనీయుని తాలూకు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఆయనకు ఘనమైన నివాళులు అర్పించాలవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే సిపిఎం పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు, సిపిఎం పార్టీ కాకుండా అనేక ప్రజా సంఘాలు, కార్యకర్తలు, ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా యేచూరి గారి సంతాప సభల్ని నిర్వహిస్తున్నారు. నిన్న బిహెచ్ఎల్లో సంతాప సభ జరిపితే అన్ని కార్మిక సంఘాల వాళ్ళు వచ్చారు. ఐఎన్టీసీ, ఏఐటీసీ అన్ని సంఘాల వాళ్ళు వచ్చారు. మొన్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చెప్పని జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘ ప్రజా సంఘ జేఏసీ మీటింగ్ అయింది. ఆ సందర్భంగా ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి నాగభూషణ్ గారు వచ్చారు. అది అయిపోయిన తర్వాత నేను మాట్లాడదని చెప్పి కూర్చున్నాం. వేరే విషయం మాట్లాడతాం అనుకున్నాం. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, నేను సీతారాం యేచూరి గారి సంతాప సభ బాధ్యత తీసుకుని పెడదాం అనుకుంటానండి. అది మల్కాపురంలో కానీ లేకపోతే హెప్పిసర్ గేట్ దగ్గర కానీ నేను బాధ్యత తీసుకుని పెడతాను. అందరినీ పిలుస్తాను, అన్ని సంఘాలు పిలుస్తాను, మన వాళ్ళు ఉండేటట్టు చూడండి అని చెప్పని ఐఎన్టీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారి సంతాప సభ కోసం ఆయన ప్రకటించారు. రేపు నిర్వహిస్తున్నారు అది హెప్పిసర్ గేట్ దగ్గర. ఆ విధంగా అందరివాడిగా యేచూరి గారు అందరి మనల్ని పొందిన వ్యక్తిగా మన ముందు ఉన్నారు. కాబట్టి మహాసభలే కాకుండా అవకాశం అన్ని చోట్ల కూడా యేచూరి గారి సభల్ని జయప్రదం చేయడం కోసం యంత్రాంగంతో కూడా పూనుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కాబట్టి కుమారు మాట్లాడి ఈ సభని ముగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కామ్రేడ్స్ అందరూ మాట్లాడారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సీతారాం యేచూరి గారితో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన కోసం తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కాంగ్రెస్ ఏపీ 31 years 1188 వెహికల్ అవుట్గా ఉంది. పార్టీకి దయచేసి పద్ధతి ఏపీ 31 years 1188 అయోధ్య అనుకుంటా. కామ్రేడ్స్ సీతారాం యేచూరి గారికి అందరికీ అనుభవాలు ఉండొచ్చు ప్రత్యక్షంగా. నేను కూడా విద్యార్థి సంఘంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి పార్టీ రాష్ట్ర మహాసభలు
విశాఖపట్నంలో 91లో జరిగినప్పుడు వాలంటీర్స్ గా పనిచేసినప్పుడు ఆయన ప్రత్యక్షంగా మొట్టమొదటిసారి చూసాం. జోరైన వర్షాలు పడుతూ ఉన్నాయి, విశాఖపట్నంలో మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఆ మహాసభల్లో మనకి ఇచ్చింది స్టేడియం, మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ జరుపుకోవాలి. మున్సిపల్ స్టేడియం అంతా మునిగిపోతే బహిరంగ సభని మన జీవీఎంసీ ఇప్పుడున్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర రోడ్డు మీదే మనం పెట్టాం. డివి సుబ్బారావు గారు అప్పుడు మేయర్గా ఉన్నారు. జ్యోతి బసు గారు, సీతారాం యేచూరి గారు బహిరంగ సభకి ముఖ్య వక్తలుగా హాజరయ్యారు. జ్యోతి బసు గారిని, యేచూరి గారిని డివి సుబ్బారావు గారు పౌర సన్మానం జరిపి వేదిక మీదే గౌరవించడం జరిగింది. అప్పుడు ఆయన 85లో పార్టీ కేంద్ర కమిటీకి వస్తే 91లో మన దగ్గరికి రావడం జరిగింది. దీని తర్వాత జరిగిన మహాసభలో పోలిట్ బ్యూరోకి ఎన్నికవడం అనేది జరిగింది. అతి చిన్న వయసులోనే రాజకీయాలను వంటపట్టించుకుని విద్యార్థి సంఘం నుంచి రాజకీయాలను వంటపట్టించుకొని పేద ప్రజల పక్షాన చివరిదాకా తన నమ్మిన సిద్ధాంతం కోసం అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా సీతారాం యేచూరి ఒక మార్క్సిస్ట్ పార్టీకే కాదు, మొత్తం పీడిత ప్రజలకి, కష్టజీవులకి అందరికీ ఆదర్శమైనటువంటి జీవితం గడిపేదైన. చనిపోయిన తర్వాత కూడా ఆయన దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వడం అనేది కూడా ఇంతకుముందు జ్యోతి బసు గారిని మనం చూసాం. ఆ రకంగానే సీతారాం యేచూరి కూడా మరణం అందరూ మరణిస్తారు, కానీ మరణించిన తర్వాత కూడా తన బాడీని వైద్య పరిశోధనల కోసం, భవిష్యత్ తరాల కోసం డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం మన ఉద్యమానికి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన ఉద్యమానికి చాలా లోటు. అలాగే ఆయన సంతాప సభలో వ్యక్తులు మాట్లాడుతూ ఇప్పుడున్నటువంటి బీజేపీ మతోన్మాదం, మత రాజకీయాలు, కుల రాజకీయాలను పెంపుతున్న సమయంలో అందరినీ ఐక్యం చేసి బీజేపీకి వ్యతిరేకంగా, మతత్వ శక్తులకు వ్యతిరేకంగా అందరినీ ఒక తాటి మీద తీసుకొని వచ్చి ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించడంలో, ప్రజా పోరాటాలు నిర్వహించడంలో ఆయన పాత్ర చాలా కీలకమైంది. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మన రాజకీయ ఎత్తుగళ్ల మీద భవిష్యత్తులో మనం తీర్మానం చేయాల్సింది, ప్రత్యేకించి చర్చ పెట్టాల్సి ఉంది. నేను హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి, అందుబాటులో ఉండండి మీరు అని చెప్పేసి తన సహచరులకు కూడా చెప్పారని చెప్పి వాళ్ళ సంతాప సభలో మాట్లాడుతూ చెప్పడం అనేది జరిగింది. అంటే మంచం మీద ఉన్నప్పుడు కూడా ఉద్యమం, ప్రజల జీవితం, దీనికోసమే ఆలోచించినటువంటి వ్యక్తి సీతారాం గారు. ఆయన మరణం సందర్భంగా అనేక చోట్ల సంతాప సభలు జరుపుతున్నాం. ట్రేడ్ యూనియన్గా కానీ, ప్రజా సంఘాలుగా కానీ విస్తారంగా కేంద్ర స్థాయి వరకు కూడా ఈ సంతాప సభలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ 22 ఆదివారం నాడు ప్రజాశక్తి స్పెషల్ ఒకటి సీతారాం యేచూరి ప్రింట్ అవుతుంది. ఆ ప్రింటింగ్ ఎవరికి ఎన్ని కావాలో మన జోన్స్ వాళ్ళు చెప్తే అది అందజేస్తారు. గల ₹5 పత్రిక ఉంటుంది. అలాగే మన 12వ తారీఖుని, మొన్న 14వ తారీఖుని మన ప్రజా గాయకుడు, మన మనందరికీ సహచరుడు అయినటువంటి సన్యాసరావు గారు కూడా మరణించడం జరిగింది. ఆయన సంతాప సభని గాజువాకలో వాళ్ళ ఇంటి దగ్గర 28వ తారీఖు నాడు నిర్వహిస్తున్నాం. అందులో కూడా మన కార్యకర్తలు, అభిమానులు, మన పార్టీ శ్రేయోభిలాషులు ఉదయం 11 గంటలకి సంతాప సభ గాజువాకలో జరుగుతుంది 28వ తారీఖున. దానికి కూడా మన పార్టీ శ్రేయోభిలాషులు, అభిమానులు కూడా పాల్గొవాలని చెప్పి కోరుతూ, ఈ సంతాప సభలో పాల్గొన్నటువంటి మార్క్సిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారికి, వామపక్షాల నాయకులకు, అలాగే ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని క్లోజ్ చేస్తున్నాం. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.